నమస్తే అండి. అందరికీ ఆత్మజ్ఞానులకి, ఆత్మ బంధువులకి, ఆధ్యాత్మిక మిత్రులకి చాలా చాలా అలాగే మరి మెడిటేషన్‌ని నాకు పరిచయం చేసినటువంటి నా మొదటి గురువు అని చెప్పొచ్చు. నా అనారోగ్యానికి కారణంతో నేను ధ్యానాన్ని ఆశ్రయించడం జరిగింది. దానికి మరి డాక్టర్ గోపాలకృష్ణ గారు మా ఫ్యామిలీ మెంబర్, మా మరిది గారు అవుతారు. మా బ్రదర్ మా వారికి తమ్ముడు. తన ద్వారా ఈ ధ్యాన పరిచయం ప్రథమంగా ఫస్ట్ తన ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. తర్వాత పత్రిసారిని ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు పరిచయం చేయడం జరిగింది. జీకే గారి ద్వారా. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి, మరి బోధిసత్వుడిని అందించిన ఆ తల్లిదండ్రులకి, సావిత్రీదేవి, రమణారావు గారి దంపతులిద్దరూ ఆ తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు. యెస్ అండి. అందరూ కొంచెం 2, 3 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్న వాళ్ళేనమ్మా? ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు గూడా ఉన్నారా? ఆహాహాహాహా! యెస్. గుడ్. హ్మ్. నా పేరు సత్యవాణి అండి. నేను గత ఫోనొస్తుందిది. 1 సెకండ్. ఎవరిదో ఫోనొచ్చింది. దీని నుంచి స్క్రీన్ అవ్వాలి కదా! ఓకే. మీ వాయిస్ వినిపిస్తుందండి. మీ ఆడియో, వీడియో బానే ఉంది. వినిపిస్తుంది. కాకపోతే నాకు స్క్రీన్ మీద రాకుండా సైడ్‌కి కాల్ రావడం వల్ల వెళ్ళిపోయింది. హ్మ్. ఓకే అమ్మ. హ్మ్. మీరేం రికార్డ్ చేస్తున్నారా మీది? అవునండి. యూట్యూబ్‌లో రికార్డ్ ఆ! అవుతుంది. అందుకనే నేను దాన్ని ఫ్రంట్‌కి తీసుకురావాలి కదా! అందుకని ఇంకేం కాదు. అది ఒక మీకు స్క్రీన్ అంతా కనబడుతుందా? నాకు సైడ్‌కెళ్ళింది. మీకు కనబడుతుంది కదా! మాకు కనిపిస్తుందండి. ఓకే అమ్మ అయితే. నేను మెడిటేషన్‌కి రావడానికి కారణం మీ అందరికి తెలిసిందే. ఏ ఏ కారణాలతో ఎవరెవరు ఎలా వస్తారనేదిని శారీరకమైన కారణాలు రావచ్చు, మానసికమైన కారణం కావచ్చు, మరి ఆర్థిక విషయాలు కావచ్చు, పరస్పర సంబంధాలు కావచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఆధ్యాత్మికంగా ఏదో వెలితి ఉంది, సాధించాలి. ఇది కాదు జీవితం ఇలా ఎళ్ళిపోవడం అన్న తపనతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనిపిస్తుంది నాకు. అంటే నేను ఒక కారణంలోకి రావాలి కాబట్టి అనారోగ్యానికి కారణం ఎంచుకున్నానేమో. ఎవరు పర్టిక్యులర్‌గా ఈ కారణంతో రావాలని రూల్ ఉండకపోయినా గానీ, ఒక వే దొరకాలి కాబట్టి. ఇక్కడ ఎవరైనా నా క్లాస్ విన్నారమ్మా? ఫస్ట్ టైమ్ ఇదే వినడమేనా? అందరూ కొత్త వాళ్ళే కదా! అవునండి. ఇదే ఫస్ట్ టైమ్. దాంతో నేను రావడం జరిగింది. నా అనారోగ్యంలో నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాను. ఎందుకంటే బిఫోర్ మెడిటేషను అదంతా అమ్మ బాబోయ్! ఏంటి అనారోగ్యాలు, ఏంటి గందరగోళం. జీవితం అంతా గోలగా ఉంటది. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అంతా లీలగా మారిపోయింది నా జీవితం. లీల అంటే మీకు తెలుసు కదా! ఆట. ఇంకా చెప్పాలంటే అబ్బా! దేవుడు లీలండి. ఆ దేవుడు ఆడిస్తున్న ఆట అండి అంటుంటారు. అలా మన లైఫ్ మనకి జీవితమే ఒక ఆట. సాహసమే పూబాట. అని అలా పాటలాగా మన జీవితం కూడా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతది. ఈరోజు ఒక మేడం వాళ్ళ ఇంటికి మేము వాళ్ళు సజ్జన సాంగత్యం, డిన్నరు, సత్సంగంలాగా నెక్స్ట్ వాళ్ళతో స్పెండ్ చేయడం అయింది. నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికెళ్ళగానే మంచిగా మెడిటేషన్ చేశాము. ఎప్పుడూ ఎవరు చెప్పలేని కొత్త కారణం చెప్పారు ఆవిడ నాకు. నేను ఫస్ట్ ఎళ్ళగానే ముందేదో నేను చెప్పినట్టు కాకుండా తనని మాట్లాడాను నేను. మీరు ఒకే ఒక కారణం చెప్పండి. మీరు ధ్యానంలోకి ఎందుకొచ్చారో, అసలు ధ్యానంకొచ్చిన తర్వాత మీకేం ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందని. ఆవిడ ఎంత బాగా చెప్పారంటే, ఆహ్, నేను మెడిటేషన్ రావడానికి పెద్ద రీజన్ ఏం లేదండి. కానీ నాకు కొన్ని నాలో విషయాలు నాకే నచ్చవు కొన్ని. ఆ నచ్చని విషయాలు నేను ఐడెంటిఫై చేసి వాటిని మార్చుకోవాలనుకున్నాను. అందుకే ధ్యానంలోకొచ్చానన్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. మనలో విషయాలు మనం కాకుండా మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళ విషయాలో లేతే ఇంకెవరో నచ్చలేదు మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అన్ని సిట్యుయేషన్‌లో మనం జడ్జ్ చేస్తుంటాం. దీనివల్ల ఇలా అయింది, దానివల్ల అయింది అని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం చాలా తక్కువ ఉంటది. చాలా తక్కువ మంది విన్నాను ఫస్ట్ టైమ్ నేను. ఒకటి వాళ్ళ సార్‌ని అడిగాను. వారేమన్నారంటే, ఆయన కూడా ఆ పందాలను చెప్పారు. ఒకే ఒక పాయింట్ చెప్పండి సార్ ఎందుకొచ్చాము ఏంటి? నేను ఆవిడంత సిన్సియర్‌గా చేయనండి. కానీ నాకు ఎప్పటినుంచో అనిపిస్తుండేది. నాకు చాలా కోపం ఎక్కువ. ఆయన చూస్తే కోపం ఉన్న మొహం కూడా అనిపించదసల. కానీ ఆయనకి ఆయనే చాలా కోపం వస్తది నాకు. ఆ కోపం రాగానే నేనేం చేస్తానంటే ఆ సిట్యుయేషన్ బయటికెళ్ళిపోయి పక్కకెళ్ళి సైలెంట్‌గా ఉండిపోతాను. ఆ సైలెంట్‌గా నాతోనే ఉండిపోవడం, మౌనంగా ఉండడంలోనే ఏదో ఉందని అనిపించేదని చెప్పారు. 2 చాలా కొత్త విషయాలు. 2 కొత్తగా చాలా నచ్చాయి. అంటే సెల్ఫ్ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మరి ముఖ్యంగా మనం క్లాస్‌లోకెళ్ళేటప్పుడు శారీరకమైన అనారోగ్యాలు వాటి నుంచి ఎలా వచ్చాయని మెడిటేషన్ చెప్పుకుందామా? ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. అంటే దేని మీద మనం చూడండి 3 రకాలున్నాయి. రోగాలు పోతే చాలు అనుకుంటున్నామా? లేతే ధ్యానం రోగాలు ఒకటే కాదు ఇంకా నెక్స్ట్ ఏదో ఉంది అనుకుంటున్నామా? లేదు లేదు ఇది గూడా కాదు. ఇంకా సత్య జ్ఞాన ప్రసాదిని. అసలైన విషయం ఉంది ఇంకోటబ్బా! ఇది గాదు మాకు కావాల్సింది అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి ఒకసారి. ఏది కావాలని ఎక్కువ ఏది అంటే అనిపిస్తే దాని మీద వెళ్దాం. అంతేనే కాదంటారా ఉమాదేవి గారు? ఆ! అవునండి సత్యవాణి గారు. ఆ! అది అందువల్ల అందరూ కొత్తగా ఉన్నారు, బేసిక్‌గా ఉన్నారంటే హెల్త్ రిలేటెడ్‌గా నా ఎక్స్‌పీరియన్స్ మీరు వినలేదు కాబట్టి విందామంటే ఓకే. యెస్. మరి హెల్త్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి ఒకసారి. యెస్. స్పిరిచ్యువల్ టాబ్లెట్ అంటే హెల్త్ రిలేటెడే అవును. కాబట్టి దాని నుంచే వెళ్దాం. మరి ముఖ్యంగా నాకు ధ్యానాన్ని పరిచయం చేయడానికి చెప్పాను కదా! నా అనారోగ్యాలు నన్ను ధ్యానం పరిచయం చేశాయి. ఎలా అంటే నేను అప్పటికి 8 ఇయర్స్ నుంచి నాకు 19 ఇయర్స్‌లో మ్యారేజ్ అయిందండి. 89లో. 91లో పెద్దమ్మాయి నాకు పుట్టింది. 93లో ఒక అమ్మాయి పుట్టింది. అప్పటికి నేను మెడిటేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయితే చాలామందికి బ్యాక్ పెయిను, షుగరు, బీపీలు ఇవన్నీ కామన్‌గా వస్తాయి. మళ్ళా దాని తాలూకా డెలివరీ అయింది 1 ఇయర్, 1 ½ ఇయర్ తగ్గిపోతాయి. అలాగే అనుకున్నాము. కానీ అది కాకుండా 8 సంవత్సరాలు నేను దాంతో చాలా సఫరింగ్ దాన్ని ఎలా అని చెప్పొచ్చంటే, ఒక నరకం చూసానని చెప్పొచ్చు అని చెప్పాలి. ఎందుకంటే 10 నిమిషాలు కూడా తిన్నంగా నేను కూర్చోలేని పరిస్థితి. ఒక చైర్‌లో గాని, ఎక్కడ గాని ఒక తిన్నంగా కదలకుండా 10 నిమిషాలు కూర్చోలేను. అంటే ఇటు, అటు ఒక 15 నిమిషాలైతే ఇంక కష్టం ఇంక. నించొని ఒక 1 అవర్, 2 అవర్స్ ఉండి ఎంత పనైనా వంట చేయగలను, అన్ని చేయగలను. దానివల్ల ఎప్పుడు ప్రాబ్లమ్ లేదు నాకు. మనిషి జస్ట్ కూర్చున్నప్పుడు గాని, జస్ట్ బెండ్ అయ్యడం. ఒక వాష్ బేసిన్ దగ్గర చిన్న బెండ్ అయినా గాని, మరి నా పిల్లలకి అప్పుడు వయసు 4 ఇయర్స్, 6 ఇయర్స్ పిల్లలకి. ఇద్దరు అమ్మాయిలు. నేను మెడిటేషన్‌కి నాకు వచ్చేటప్పటికి. వాళ్ళకి కనీసం నేను తలంటి స్నానం చేయించాలి నా ఇద్దరు పిల్లలకంటే ఒక్కొక్కరికి ఒక నిమిషం పడతది. ఒక పిల్లకి తలంటి స్నానం చేయించే స్థితిలో కూడా లేనసల. అంటే అది పెద్ద నాకు మేజర్ విషయం అనమాట. అంటే ఎంతోలా కొంచెం సఫరింగ్ వస్తది గదా! అసలు డాక్టర్ల దగ్గరికి ఏం చెప్తారంటే బెడ్ మీద పడుకోకూడదు. నేల మీద పడుకోవాలమ్మా మీరు. మరి తలగాడ కూడా పిల్లో ఏసుకోకూడదు. మీరు వంగున పనులు ఏవి చేయకూడదు. మీరు చేయలేరు, చేయకూడదు. మీ డిస్క్ అనేది అక్కడ ఇబ్బందిగా ఉంది. నొక్కేస్తుంది. నెర్వ్ నొక్కుతుందక్కడ. 2 ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కిపోవడం వల్ల నెర్వ్ నొక్కుతుంది కాబట్టి, మీరు చేయకుండా ఉంటే ఇంకేంటి జీవితం అసలు నేను అప్పుడే అనుకున్నానే. పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. పెళ్లి చేసేసారు అర్జెంట్‌గా ఏదో కొంపలు మునిగిపోయినట్టు. నేను బాగా చదవాలి. ఇంకా 10థ్ అయిన తర్వాత ఇంటర్ చదువుతున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ ఇంకా డిగ్రీలో జాయిన్ అయ్యారు. నన్ను 10థ్ నుంచి ఆపేసి ఇంటర్ తర్వాత నాకు అందరూ ఇంటర్ చదువుతున్నారనగా డిగ్రీలో జాయిన్ అయ్యారు. పెళ్లి చేశారు నాకు. దీనివల్లే పెళ్ళైన తర్వాతే వచ్చింది ఇవన్నీని. ఇదొకటి బ్లేమ్ చేయడం. రెండోది పిల్లలే ఇంకా ఏమి అనుకోలేదు. మాకు పెళ్లి మీద ఇంకా అవగాలేదు. పిల్లలేంటబ్బా! పిల్లలొచ్చిన తర్వాత అసలంటే మన ఓపెన్‌నెస్‌తోని ఒక వెల్కమ్‌తో పిల్లలకి అనడం అనేది ఇంకా ఫస్ట్ బేబీకి జరగలేదు నాకు. అందువల్ల తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నొప్పొచ్చింది కదా! అది మళ్ళీ ఎప్పుడు పోతదో తెలీదనుకున్నాను నేను. తర్వాత విషయం చూస్తే ఇది మ్యారేజ్‌కి సంబంధం లేదు. ఇది పిల్లలకి సంబంధం లేదు. మనం యద్భావం తద్భవతి. నోటిలోని మాటలు, నుదుటి మీద వ్రాతలు. మనం చాలా సార్లు నేను చిన్నప్పుడు ఎన్నో సార్లు ఏరి కోరుకున్నాను నేను. ఓహ్! ధ్యానం అంటే నాకు అసలు కనీసం మెయిన్ అలా అని కాకపోయినా నాకు ఒక టాన్సిల్స్ వస్తే బావున్నబ్బా! కాస్త జ్వరం వస్తే బావున్ను. ఎప్పుడు జ్వరం తెలీదసలు నాకు. టాన్సిల్స్ వస్తే ఆపరేషన్ చేస్తే చిన్నప్పుడు. ఇయన్నీ 6థ్ స్టాండర్డ్, 7థ్, 8థ్ స్టాండర్డ్‌లో అండి. టాన్సిల్స్ చేస్తే ఆపరేషన్ చేస్తే ఐస్ క్రీమ్ పెడతారంట. రోజు పెడతారంట. ఐస్ క్రీమ్ ఎన్ని కావాలంటే అన్ని పెడతారంట. మరి కనీసం పోనీ అమ్మవారొస్తే అమ్మ స్పెషల్‌గా చూస్తుంది అక్కని, చెల్లిని. మా అమ్మగారికి ముగ్గురు ఆడపిల్లలమండి. అక్క పేరు లక్ష్మి. మా చెల్లి పేరు పార్వతి. నా పేరు నన్ను అందరూ అడిగేవారు. "నీకెందుకు సరస్వతిని పెట్టలేదు? మీ అమ్మగారాలు సత్యవతిని పెట్టారేంటి?" అనేవారు. ఏమో నాకు తెలీదు. సరస్వతి అంటే గొప్పది. ఈ పేరు నాకు కరెక్ట్ కాదు. నాకు అనిపించలేదు ఎప్పుడు కూడా. నా పేరు నాకు చాలా చాలా ఇష్టం. నా పేరు సత్య, సత్య అని అంటుంటారు ఫ్రెండ్స్ అందరూ. స్కూల్ టీచర్స్ అంటారు. ఇంకా ప్రేమ ఎక్కువైపోతే మా మేనత్తలేమో సత్యం, సత్యం అని పిలిచేవారు. ఏదో మగపిల్లలు పిలిచినట్టుగా. అంటే ఆ వర్డ్ ఇంకా ఇష్టం నాకు. అందువల్ల నాకు పేరు సరస్వతి పెట్టలేదని ఏం లేదు. ఇలాగ ఈ జరుగుతున్న క్రమంలో ఈ టాన్సిల్స్ కోసం స్కూల్ డేస్‌లో అనుకోవడం, మా అమ్మగారికి ఎప్పుడు తలనొప్పి విపరీతంగా వచ్చేది. ఆ టైంలో నేనేమో ఆ టైంలో నేను
ఇలా అనుకోవడం వల్ల ఏమో ఇవన్నీ వచ్చాయని విషయం నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా అండి? బిఫోర్ మెడిటేషన్ అర్థం కాలేదు. ఆఫ్టర్ మెడిటేషన్ నాకు ఖచ్చితంగా అర్థమైంది అది. అర్థమైన తర్వాత నేనింకా ఓహో! ఇవన్నీ నేనే తెచ్చుకున్నానా? ఇదంతా నాదేనా బాధ్యత? ఇప్పుడు తగ్గించుకోవడం కావచ్చు, అంటే ఎన్ని కావాలని కోరుకున్నా అన్ని కన్నా డబుల్, ట్రిపుల్ వచ్చుంటాయి. అంటే శిరస్సు నుంచి పాదాల వరకు. డస్ట్ అలర్జీ రోజుకి ఒక 20, 30 తుమ్ములు తుమ్మేదాన్ని. మరి కిడ్నీ స్టోన్సు, బ్యాక్ పెయిను, పైలేరియా 2 కాళ్ళకి. 2 ముడుకులు కూడా స్వెల్లింగ్ అంటే ఎలా ఉంటాయంటే నాకు చూసి ఎలాంటోళ్ళని చూసాను 30 వయసు 40 సంవత్సరాలు ఎప్పుడు నేను స్వెల్లింగ్ ముడుకులు చూడలేదు ఎవరిని. 50 ఏళ్ళ వాళ్ళకి, 60 ఏళ్ళ వాళ్ళకి, పెద్ద ముసలి వాళ్ళకొచ్చేవి. ఇంతింత లావు అంటే ఉదయం స్టార్ట్ అయితే మధ్యాహ్నానికి ఇంత సాయంత్రం కల్లా ఇంత లావు అయిపోయేది ముడుకు. ఇంకొక 10 రోజుల పాటు నేను ముడుకు చిన్నది కూడా బెండ్ చేయలేను అసలింక. వాష్‌రూమ్‌కి, బాత్రూమ్‌కి ఇండియన్ స్టైల్స్ మనదప్పుడు. వెస్టర్న్ టైల్ ఎక్కడ మేడ మీద ఉండేది మాకు. కిందన ఇండియన్ స్టైలు. ఇంక దానికెళ్ళడానికి కూర్చోవడం కూడా అసలు సీన్ లేదనమాట ఇంక. అంటే ఎంత బాధ అనిపించి ఉంటదో నాకు తెలుసు ఆ విషయం. ఒక 10, 12 రోజుల వరకు మామూలు సెట్ అయ్యేది కాదది. అందరూ ఏం చెప్పేవారంటే, ఇంజెక్షన్ చేస్తే వాటర్ తీస్తారు. అప్పుడు బెండ్ అవుతుందని చెప్పేవారు. అలాగేం జరగలేదు. నేను ఇంజెక్షన్ చేయించుకోలేదసల. వాటర్ తీయాలి. ఆ వాటర్ తీయించుకుంటే మంచిదనే ఆలోచన నాకు రాలేదు. దీంతోని స్టార్ట్ అయ్యాను. ఎస్. హ్మ్. ఆ తర్వాత ఇంకా మెడిటేషన్ మా జీకే గారు అప్పటికే నేను పెళ్ళైనప్పటికి మా ఇంట్లో ఉండి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ చేస్తున్నారు తను. ఇంక ఇంట్లో అందరూ బయటికెళ్ళిపోతే మా ఇద్దరే ఉండేవాళ్ళమి. తను మేడ మీద చదువుకునేవాడు. టైంకి భోజనం చేయడానికి కిందకి వస్తుండేవారు. అలా మా ఇద్దరం ఎక్కువున్నాం కాబట్టి మా ఇద్దరికి ఇంకొంచెం అనుబంధం ఎక్కువ. వదిన, మరిది గారికిని. అన్ని విషయాలు చాలా బాగా నాతో మాట్లాడడం, డిస్కస్ చేయడం. దాంతోని ఏం చెప్పేవాడంటే నాన్ వెజ్ విపరీతంగా తినేవారు జీకే గారు. మా ఇంట్లో స స్పెషల్ ఎవరంటే నాన్ వెజ్ తినడంలో ఆయనే అని చెప్పాలి. మనిషి చూస్తే చాలా పలచగా ఉంటారు గానీ, వారానికి ఒక కోడి లాగించేసేవారు. ఎగ్ డే అంటే ఒక 6 గుడ్లు తినేసేవారు. ఆయన కోసం మంచి ఫిష్ ఫ్రైలు ఇవన్నీ నేర్చుకొని చేయాల్సొచ్చేది. పెద్ద ఇష్టం అంటే వండడం ఇష్టం లేదు. మనుషులు ఇష్టం. ప్రతి ఒక్కొక్కరు ఒక మరుదులు, నలుగురు మరుదులు కాబట్టి నాకు అది కూడా నేనే ఎంచుకున్నానండి. నాకు ఇంట్లో మగపిల్లలు అన్నదమ్ములు లేరు కాబట్టి చిన్నప్పటి నుంచి మగపిల్లలంటే ఎందుకో అంత ఇష్టం. అబ్బా! ఈ ఇంట్లో నలుగురు మరుదులు అన్నట్టు అంత చక్కగా ఆళ్ళతోని పెద్ద కోడలు నేను. పెద్ద ఫ్యామిలీ కావాలని ఎంచుకునేటారు. చాలామందండి నీకు తెలుసా అసలు విషయం? నువ్వు పెద్ద కోడలు నలుగురు మరుదులు పెళ్ళిళ్ళు చేయాలి ఇంకా అనేవారు. మీకేం కష్టం? నాకు మరుదులంటే ఇష్టం. నాకు మగపిల్లలంటే ఇష్టం. మీకేం కష్టం అని చెప్పేదాన్ని. అలా ఎంచుకోబడి మా పెళ్ళికి కారణంతో అందరూ ఏదో అబ్బాయి ఏదో వాళ్ళ అన్నయ్య గారు ఇష్టపడి, వాళ్ళ అమ్మా నాన్న ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదండి అది. ప్రతి ఒక్కరు నాకు మ్యారేజ్ కాకముందే వాళ్ళ ఇంట్లో అందరూ చూసారు. వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్య, వాళ్ళ అత్తలు, వాళ్ళ మావయ్యలు, వాళ్ళ అత్త కూతుర్లు, వాళ్ళ అమ్మ, నాన్నగారు 5 పిల్లలు. అంటే ఇంతమంది చూసి చేసుకొని పెళ్లి చేయడం అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదది. అంటే ఏదో ఒక పర్పస్‌తోని ఈ ఇంట్లోకి రావడం జరిగిందని అర్థమైంది. అప్పటి వరకు నాకంటూ ఒక భక్తి అనేది ఎలా ఉండేదంటే జస్ట్ ఒక శివుడంటే ఇష్టం అని తెలుసండి. ఎంత ఇష్టం అంటే నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరైనా ఇష్టం అంటే ఆ అమ్మ చెప్పేది. ఎక్కువ కథలు చెప్పేటప్పుడు చాలా చాలా పురాణ కథలు చెప్పేటప్పుడు, "అమ్మ ఎలా పుడతావని" చాలామంది కామన్‌గా అడిగిన క్వెషన్ చిన్నప్పుడు అమ్మల్ని అడుగుతారు. "ఎలా పుడతావు? మేము ఎలా పుట్టాం? నీ పొట్టలోంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను" అంటే అమ్మ ఏం చెప్పేది, "దేవుడి ఇల్లు పైనుంటది. ఆ దేవుడు పైనుంచి అలా ఎళ్తూ మేము ఎండాకాలం అందరూ బయట పడుకుంటాం గదా!" అవి చూపించేవారన్నమాట. అందరూ అలాగే పడుకుని మేడల మీద అవిని. అలా ఎళ్తూ నా బొమ్మనేంచి నా పొట్టలో ఏసారు. అప్పుడు నువ్వు పుట్టావని చెప్పేవారట. ఓహో! అయితే మా అమ్మ, నాన్న నువ్వే కాదనమాట. ఇంకా మేడ పైనున్నారన్నమాట అయితే. వాళ్ళా అసలోళ్ళు అని చెప్పేదాన్ని. అందుకే మా అమ్మకి చూపించి చెప్పేదాన్ని. ఏం చెప్పేది? స్కిన్ చూపించి చెప్పేదాన్ని. "నువ్వెక్కడి మాత్రం జన్మనిచ్చావమ్మా. ఇక్కడి వరకే నువ్వు అమ్మవి. ఈ చనిపోయే వరకే. నా అసలేనమ్మ నా ఇల్లంటూ పైనుంది" అని చెప్పేదాన్ని. అది మా అమ్మకి అర్థం కాకపోయినా అనుకుంట మొత్తం అర్థమైనట్టు ఉండేవారు. కానీ ఆ భావాలు అప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఇలా ఉండేది. మరి ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నాం కాబట్టి ఇంకా ఆ బ్రహ్మ ఎక్కడికెళ్ళారో తెలీదు. విష్ణు ఎక్కడికెళ్ళారో తెలీదు. శివయ్య మాత్రం నీకు స్ట్రక్ అనమాట ఇంకా. కళ్ళు మూస్తే ఒక శివలింగాకారం కనబడేది. ఒక 2 నిమిషాలు మనం ఏదో భక్తితోని ఒకసారి దండం పెట్టేటప్పుడు ఇలా కళ్ళు మూసామనుకోండి ఒక శివలింగాకారమే. మనిషి ఎప్పుడు కనబడేవారు కాదు. ఇది నా చిన్న భక్తి అండి. ఇంకెంతకంటే నేను పూజలు, వ్రతాలు చేయలేదు. నోములు చేయలేదు. కనీసం నాకు మంత్రాలు తెలీవు. అట్‌లీస్ట్ ఉపవాసం తెలీదు నాకు. జాగరణ అనేది శివరాత్రి జాగరణ చేస్తాను మంచిగా కడుపు నిండా తినేసి. గుడికి ఎలా అంటే ఏదైనా తినేసి ఎళ్తాను తప్ప నేను తినకుండా ఎళ్ళను. మా నాన్నగారు కూడా చెప్పేవారు. "అమ్మ ఆత్మారాముడిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. అదెప్పుడు మంచిగా ఉండాలని" చెప్పేవారు. ఇలాంటి భక్తితో నేను చేసేదాన్ని పూజలు గూడాను. అలాంటి భక్తి నుంచి నాకు ఇంక నెక్స్ట్ స్టేజ్ దొరకాలి కదా! మరి భక్తి ఎప్పుడు పూజా కోటి సమస్తోత్రం స్తోత్ర కోటి సమో జపః జపకోటి సమధ్యానం ధ్యానకోటి సమోలయః. ఇప్పుడు వింటున్నాం మనం. మరి పూజల తర్వాత భక్తి తర్వాత జ్ఞానం అనేది అందాలంటే ఎక్కడో ఓ ఫేజ్ ఉంటుంది. అది నాకు అందాలి కాబట్టి ఈ ధ్యానం అనేది ఎంచుకోవాలి నేను. అది అత్తగారింట్లో నాకు దొరుకుతుంది. అది దొరకడానికి ఒక రీజన్ కావాలి.
నాకు మానసికంగా నన్ను ఎవరేం చేయలేరు. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా వెరీ స్ట్రాంగ్ పర్సన్ నేను. శారీరకంగా అనారోగ్యాలు కూడా నాకెప్పుడు తెలీవసల. అలాంటిది నేను చాలా చాలా అడిగి అడిగి వచ్చినట్టున్నాయి అవి. మరి ఆర్థిక విషయాలు ఇబ్బంది లేదు. పరస్పర సంబంధాలు అద్భుతంగా ఉండేవి. ఇంక ఏ లోటు లేకుండా ఒక అద్భుతమైన ఫ్యామిలీ రిలేషన్‌లోకి వెళ్ళాను కాబట్టి, నన్ను ఏదో మార్గం చూపించడం కోసం ఈ అనారోగ్యాల కారణాలు చూపించి నన్ను రావడం జరిగింది. మరి జీకే గారితో పరిస్థితి అలా ఉండేది. మా ఇంట్లో ఒక కోళ్ల ఫార్మ్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళమే. ఆ కోళ్ల ఫార్మ్ అంటే నాటుకోళ్ళు. ఒక 40 కోళ్ళు ఉండేవి అక్కడ మాకు. మా బిజినెస్ స్టోన్ క్రషర్ మాది. క్రషర్ లేబర్ ఉంటారు, క్వారీ లేబర్ ఉంటారు, లారీలుంటాయి మాకు. మా వారు బిజినెస్ చూసేవారు. ఆయన రోజు పనేంటంటే, వారానికి ఒక 2 కోళ్ళు కోయించి తేవడం, నా చేత్తోనే వండడం. ఒకరోజు దసరా రోజు చాలా కోపమొచ్చి, ఏంటి ఈ కర్మంతా నాకసలు ఎందుకు వండాలి? మా అమ్మాళ్ళింట్లో ఎప్పుడు వండలేదు నేను. చికెన్ తెలీదు, మటన్ వండడం తెలీదు. అమ్మ అసలు పొయ్యి దగ్గర రానిచ్చేవారు కాదు నన్ను. ఎప్పుడైనా తినేది ఇష్టమేమైనా ఉందంటే ఫిష్ తప్ప ఇంక మేము ఇవేమి తినడం నాకు పెద్దగా నాకు తెలీదు. చాలా తక్కువ. తిన్నప్పుడు కూడా నేను చెప్తున్నానండి నా అవగాహన ఎలా ఉండేదంటే, ఏదైనా చికెను, మటన్ తినే ఫీలింగ్ వచ్చేటప్పుడు ఆళ్ళు ఇచ్చినప్పుడు అమ్మా, నాన్న పెట్టేటప్పుడు, ఇది మాత్రం మీరు తీసేసుకోండి నాకొద్దు. నాకు కొంచెం గ్రేవీ ఏం చాలండి దాన్ని. ఎందుకంటే నాకు ఆ చికెన్ తిన్నప్పుడు నాకు ఫీలింగ్ ఎలా ఉండేది నాకెవరు చెప్పలేదు నాన్ వెజ్ తినొద్దని గానీ, నా చర్మాన్ని నేనే వండుకొని తింటున్నానా, నా స్కిన్ నాకు తెలిసిపోయేదది. అందుకని నేను దాన్ని చెప్పలేక నేను అది మీరు తీసేసుకోండి నాకు గ్రేవీ అలా చెప్పేదాన్ని. అలాంటి స్థితిలో ఇక్కడ ఇంత నాన్ వెజ్ ఎందుకు వండాల్సొస్తుంది? నేర్చుకొని మరి వండాల్సొస్తుంది. అన్ని రకరకాల వెరైటీస్. ఒకరోజు పక్కాగా దసరా రోజండి అది. మా ఇంట్లో దసరాకి ఎలా ఉంటుందంటే మా పరిస్థితి, ఒక 3 గురిపోతులేస్తారు. అంటే మేమెందుకు చెప్తున్నానంటే, అంత నాన్ వెజ్ ఫ్యామిలీ నుంచి అందుకే సార్ అంటుంటారు. "మేము గొప్పోళ్ళం కాదయ్యా! మీరింత నాన్ వెజ్ తిని వెజిటేరియన్ అయ్యేసి చూడండి మీ కుటుంబం అందరూను" అని చెప్పేవారు సారు. అలాంటిది క్రషర్ బిజినెస్ కాబట్టి స్టోన్ క్రషర్‌కొకటి, క్వారీకొకటి పిండి మిల్లుండేది మాకు. మా అత్తగారు రోజు మగవాళ్ళతో కష్టపడేవారు ఆవిడ. ఆవిడ గూడా ఎంత గ్రేట్ అసలు చెప్పాలంటే. మావయ్య గారు ఉద్యోగం చేయడం అంటే సూపర్ పర్చేసింగ్ మేనేజర్ ఆయన. ఆయనకి 7 పిల్లలు. 2 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. ఆ 5 మగపిల్లల సంతానమే నాలుగో అబ్బాయి. ఓవరాల్ ఫ్యామిలీలో ఆరో సంతానం. చూడండి ఇంతమంది పెద్దవాళ్ళున్నా గాని ధ్యానం అని ఎక్కడి నుంచొచ్చింది? జీకే గారి నుంచే వచ్చింది. ఆయన ఎక్కడ నేర్చుకున్నారు? విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు 2 సార్లు సీటు రాకపోయినప్పుడు ఇంకా మెడికల్ వదిలేసి ఇంకా తను అగ్రికల్చర్‌లో జాయిన్ అయిపోయారు బాపట్ల. 2 ఇయర్స్ చదువుతున్నాడు. మళ్ళా మూడోసారి రాస్తే సీటొచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా జంప్ అయ్యారు వెనక్కి. ఎందుకు? మావయ్య గారి కోరిక. చాలామందికి సేవ చేయాలి. మనం ఇంట్లో ఒక పిల్లలైనా సరే సేవ చేయాలి. ఈ మొత్తం మన ఊరంతకు చేయాలి. పక్క ఊర్లకు చేయాలన్నట్టుగా ఆయన తపన. దానికి ఈయన ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. ఇంత తిన్న నాన్ వెజ్ మనిషి ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత సీటొచ్చి చదువుతూ మొదలుపెట్టి ఇంటికి రావడం మొదలుపెట్టి, నేను నాన్ వెజ్ తినట్లేదు అన్నారు. ఇది పెద్ద ఆశ్చర్యం. తినకపోవడం మానేయడం ఏంటి అసలు ఆయన కోసమే ఇన్ని రన్ చేస్తుంటుంటే ఇది. రెండోది శ్వాస, ధ్యాస అని చెప్పి గాలి మాటలు చెప్తున్నారు ఇంటికొచ్చి. ఎవరికైనా బాలేదన్నారనుకోండి ముందు, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటున్నారు. బాగా ఎక్కినట్టుంది బాగాను ఆధ్యాత్మికత ఏదో గాని ఆ ధ్యానం అంటే ఎక్కడ తెలీదు మనకసల. ఇలాంటి పిచ్చి మాటలు చెప్తున్నాడు శ్వాస, ధ్యాస అంటున్నారు. పైపెచ్చు నాకు గూడా అదే చెప్తున్నారు. మా ఇంట్లో అందరూ కొంచెం నా కోసం సఫర్ అయ్యేవారు. ఇవి చాలా యాక్టివ్‌గా చలాకీగా మనిషి రోజు రోజుకిని ఈ పెయిన్ వల్ల అది చాలా ఇబ్బందిగా ఉంటుందంటే, "బాబు వదినకి ఇంకేదైనా మంచి డాక్టర్‌కి చెప్పరా బాబు" అంటే ఈ శ్వాస మీద ధ్యాస చెయ్యొదినా నువ్వు పర్ఫెక్ట్‌గా హీల్ అయిపోతది. రూట్స్ తగ్గిపోతాయని చెప్తున్నారు. ఇంక నాకు ఏం చేయాలో తెలియక నవ్వాలో బాధపడాలో తెలియక ఎందుకో కష్టపడి చదివిస్తున్నాం గానీ, ఈ గాలి మాటలు చెప్తున్నాడు. గాలి గురువులా తయారయ్యాడు. గాలి ధ్యాస అంటున్నాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళమి. అదే నేను నామకరణం గూడా చేశాను. గాలి గురువు అని పేరు గూడా పెట్టేదాన్ని. నిక్‌నేమ్ లాగా ఒక 6 నెలలు వినాలనిపించలేదండి అసలు నాకు. అంటే నేను ఇదేంటనో వినడానికి లేదసలు నాకది. అప్పటికేం సొసైటీ ఏమి లేదండి. సెంటర్‌లు లేవు, పిరమిడ్‌లు లేవు, పాంప్లెట్‌లు లేవు. ఇంకెవరు చెప్పిన వాళ్ళు జీకేగా తప్ప ఇంక పక్కన ఎవరు చెప్పేవాళ్ళు లేరు. చాలా వినాలని అనిపించేది కాదు. అనుకున్న 6 నెలల పాటు పక్కన పెడుతున్నాక తర్వాత అర్థమైంది నాకు. తనేం చెప్పాడంటే చెప్పేసి వెళ్ళిపోయాడింక. "నువ్వు చెయ్యాలంటే నీకు కొంచెం ఓపిక, సహనం ఉండాలి గానీ, 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేయొద్దు నువ్వు. నువ్వు కూర్చోలేవని తెలుసు. మినిమమ్ 10 నిమిషాలు స్టార్ట్ చేయి అంతే" అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నాను ఏమనుకున్నానంటే, ధ్యానం అనేది ఉందో లేదో తర్వాత విషయం. ముందసల చెప్తున్న మనిషి నా శ్రేయోభిలాషి కదా! నా ఇంటి మనిషి. మా ఇంట్లో కుటుంబంలో వదినంటే మా అమ్మ తర్వాత అమ్మ. ఇలా డైలాగ్ చెప్పిన సంఘటనలున్నాయి. మా పెళ్ళికి ఎన్నో గిఫ్ట్‌లు ఎంతో ఇష్టపడి 3 నెలలు తయారు చేసి, మా పెళ్లి కోసం స్పెషల్‌గా మాకు ఎన్నో సంవత్సరాలు ఇంట్లో మా బెడ్‌రూమ్‌లో ఉండేవవి. అన్నీ తయారు చేశా. ఇలాంటివన్నీ తనతో ఒక మంచి ర్యాపో ఉంది కాబట్టి తన కోసం చేద్దాంలే. ఓ పని అయిపోద్ది బాబు ఇంకా చెప్పడు ఇంక నాకు ఇప్పటికిని. అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. పైపెచ్చి ఇంకొక విషయం దాని వెనకాతల ఏంటంటే చూడండి ఎటువంటి నాకు ఎక్స్‌పెక్టేషన్ లేదు. ధ్యానం చేసేదో తగ్గుతదని అసల 1% లేదు. ఇంకా అంతకన్నా ఇంకో ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే, ఈ ధ్యానం చేసి ఏమి తగ్గదురా బాబు! నువ్వు ధ్యానం అన్నీ వదిలేసి బుద్ధిగా చదువుకో అని చెప్దాం అనుకున్నాను నేను.
పెద్దొదినగా. ఎందుకంటే నేను ఆ కష్టం చూశాను ఇంట్లోని. ముగ్గురు పిల్లల్ని ఒక మామూలుగా సూపర్వైజర్ మేనేజర్ చేస్తూ, ఇతను ఫ్రెషర్ బిజినెస్ చేస్తూ అన్నయ్య డబ్బులు ఎంతో జాగ్రత్తగా ఆ పిల్లల్ని చదివించడానికి పెడుతున్నారాళ్ళు. పైపెచ్చి మా అమ్మగారింటికి గట్టా ఎళ్ళినప్పుడు ఒక రూ. 100, 200 అంటే చాలా రూ. 1000తో సంబంధం అప్పుడు. ఆటిలు గూడా వీళ్ళు పోస్ట్ కార్డులకి ఆటికి ఇస్తుంటే ఆళ్ళు ఎంత పొంగిపోయేవాళ్ళంటే మా జీకే గాని, మా జీకే మెయిను. గోపాలకృష్ణ అనేవాళ్ళమండి. ఇప్పుడు జీకే మీరు అంటున్నారు గానీ మేము గోపాలకృష్ణ, కృష్ణయ్య అనేవాళ్ళమే. ఇలా ఇస్తే ఇలా ఎంత కష్టపడి చదువుతుంటే తిను ధ్యానం అంటున్నాడు. ఈ పిల్లాడికి గట్టిగా నేనే బుద్ధి చెప్పాలేమో అనుకుని మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 10 నిమిషాలు, 10 నిమిషాలు ఒక 10 రోజులు చేశానండి. నా వల్ల కాదు ఇంక మానేయడమే. ఎందుకంటే దాని తర్వాత ఇంకా ఎక్కువగా నొప్పొస్తుంది. బ్యాక్ పెయిన్ అనేది. అంటే మామూలుగా 10 నిమిషాలు కూర్చోవడమే కష్టం. దాంతో 10 నిమిషాలు ధ్యానం చేయమంటున్నాడు. అప్పుడు ఏదైతే హీలింగ్ అవుతుందో అందుకు నొప్పి పెరుగుతున్న విషయం నాకు తెలీదు గదా! అక్కడ హీల్ అవుతుంది కాబట్టి నొప్పి పెరుగుతుందక్కడ. అది ఓపిక, సహనం ఉండమని చెప్పారు గదా! అదొకటి బాగా ఎక్కింది. ఎందుకంటే నాకు సహనం కొంచెం ఎక్కువే. ఎందుకంటే మందుల మీద డిపెండెన్సీ నేను చాలా తక్కువ. ఏసి తగ్గించేసుకొని ఇప్పుడు గూడా అది ఎప్పుడైనా పంటి నొప్పొచ్చినా ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం ఇప్పుడైతే ఏమి ఇది కాదనుకోండి. ఒక రోజంతా ఆ నొప్పితో నేను ట్రావెల్ చేస్తాను. ముందు ఒక రోజు వెంటనే నొప్పి రాగానే టాబ్లెట్ ఏసేయడం అనేది అది నాకు అలవాట్లేదసల. ఫస్ట్ నొప్పితో కొంచెం మనం ట్రావెల్ చేస్తే అది మనకేదో నేర్పించడానికి ఏదోకటుంటా ఆ భావం ఉండేది. అది స్పిరిచువాలిటీయా కాదని నాకు తెలీదు గానీ. ఇలా టైంలో 10 నిమిషాలు, 10 నిమిషాలు చేస్తే ఒక కనీసం అట్‌లీస్ట్ ఒక 10 టు ఒక 15 డేస్ లోపేనండి. 10 నిమిషాల నుంచి ఒక 40 నిమిషాలు ధ్యానం చేయడానికొచ్చింది నాకు స్థితి. ఒకే ఒక రోజు. నాకు 15 రోజుల్లో ఎప్పుడు రాలేదు. ఒకే ఒక రోజు అనుకున్నాను నేను. ఎంతసేపైతే అంతసేపు చేద్దాం అని కూర్చున్నా ఈరోజు టైం పెట్టుకొని. 3:00 కూర్చున్నాను కదా! ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడు లెగిస్తాను చేస్తే లెగిసినప్పుడు చూస్తే 3:40 అయింది మధ్యాహ్నం. ఓహ్ బాబోయ్! నన్ను 40 నిమిషాలు కూర్చోబెట్టిందంటే సంథింగ్ ఇందులో మెడిటేషన్‌లో ఏదో పవర్ ఉంది అని చెప్పి నమ్మడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఇంక ధ్యానం కుదరడం మొదలుపెట్టిందో 10 నిమిషాలు, 15 నిమిషాలు కూర్చోవడం మొదలుపెట్టానో, నాకు కూర్చున్న ఇంక నొప్పి రావడం అనేది ఇంకా తగ్గిపోయిందండి ఆల్మోస్ట్ చెప్పాలంటే. అన్ని నిమిషాల పాటు పెయిన్ అనిపించిందాన్ని నాకు వితిన్ ఒక 1 ఆర్ 2 మినిట్స్ కల్లా నాకు నేను ఎక్కడ కూర్చున్నాను? మేడ మీద కూర్చున్నానా? గదిలో కూర్చున్నానా? తూర్పు వైపు కూర్చున్నానా? సోఫా మీద కూర్చున్నానా? ఒక 1 ఆర్ 2 మినిట్సే నాకు కాన్షియస్ ఉండేది. తర్వాత నాకు తెలిసేది కాదసల. నేను ఎక్కడికెళ్ళిపోయానో తెలిసేది కాదు. మళ్ళీ బయటకొచ్చాకే నాకు తెలివి వచ్చేదమాట. ఇంకా ఆలోచనలు రావడం గానీ, ఏదో వినబడడం గానీ, ఇంక ఏమీ సంబంధం లేదండి. అలా ఎళ్ళిపోయిన టైంలోని నేను గాల్లో తేలిపోయినప్పుడు చూసుకున్నాను. నాకు బాడీలో నుంచి మూవ్‌మెంట్స్ చూసుకున్నాను. ఫిజికల్‌గా మూవ్‌మెంట్సు లోపల కూడా మూవ్‌మెంట్స్ చూసేదాన్ని. మరి ఈ థర్డ్ ఐ ప్లేస్‌లో ఫస్ట్ ఎక్కువగా 10, 15 రోజులకి యాక్టివేషన్ చాలా ఎక్కువగా ఇలా లాగేస్తుండేది. రెండోది ఈ వేళ్ళ మధ్యన ఒక కరెంట్ పాస్ అయితే ఎలా ఉంటుంది? ఒక వాటర్ లాగా. ఈ 2 వేళ్ళ మధ్య నుంచి చాలా స్పీడ్‌గా వాటర్ జర జర పాకుతుంటే ఎలా ఉంటది? అలా ఆ ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను. ఇంక మూడోది వెన్నుపూస దగ్గర నొప్పొచ్చేది. ధ్యానం అయిపోయిన తర్వాత నొప్పి తగ్గిపోయేది. అంటే ఒక చక్కగా యాక్టివేషన్ అని నాకు తర్వాత తెలిసిందది. ఇవన్నీ ధ్యానంలో అనుభవం. శరీరం తేలిక అయిపోవడం దాని అనుభవం ఎలా చెప్తారంటే పట్టుకున్నప్పుడు చేతులు తెలుస్తున్నాయి కదా! బరువుగా మనకి. శరీరం కూడా బరువుగా మట వేసి కూర్చున్నాం గదా! ఈ శరీరం కూర్చున్నామా లేదా అసల? అసలు ఉన్నాదా లేదా? ఆ తేలిక అయిపోవడం. ఒక్కొక్కసారి ఈ పార్ట్ వరకే బరువైపోవడం. లేతే ఇక్కడి నుంచి ఈ ఈ ఈ ముక్క వరకు చాలా వెయిట్ ఎక్కువైపోవడం. ఇవన్నీ చూస్తున్నాను ఒకటి. నెక్స్ట్ ప్రకృతినండి. ఇప్పుడు మనం యూఎస్‌కొస్తే ఎంత నేచర్‌ని చూస్తున్నాం. ఈరోజు బయటికెళ్తే ఇంతకి ఎన్నో రెట్లు అందమైన నేచర్ వాటది. అంటే ఆ ఆకులు గాని, ఆ చెట్లలో గాని, ఆ కలర్‌లో గాని, ఆ సూర్యుడు సన్‌సెట్ గాని, సన్‌రైజ్ గాని, నేను కొండలెక్కడం, కొండలు దిగుతున్నాను, సముద్రం మీద నడుస్తున్నాను. ఈ ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు అసలు నిజంగా. ఎరుకుతూ ఉంటున్నానక్కడ. అంటే నేను గాదక్కడ. నాకు భయం లేదసల. నీటి మీద నడిచినప్పుడు నాకు భయమేయట్లేదు. నేను కొండెక్కాలని ఆలోచన రాగానే కొండ ఎక్కిపోతున్నామే. దిగాలంటే దిగిపోతున్నాను. ఇవన్నీ ఏంటసల? ధ్యానాలు ఎలా జరుగుతాయి అసల? దీనికంటే ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. అది ట్రావెల్ చేస్తుంది. ఇవన్నీ విషయాలు ఆ తర్వాత అర్థమయ్యాయి. నా విషయాలు చెప్తే నాకే ఆశ్చర్యమేసేది. నేను నీటి మీద నడడం ఏంటసల? అదేం చిన్న కాలువ కాదు నడడానికి. సముద్రం మీద నడవడం. నడిచిన తర్వాత సముద్రం మీద నడడం గొప్ప విషయం గాదు. సముద్రం మీద కూర్చుంటే ఎలా ఉంటుందసల? ఆ ఆలోచన ఎంత మిరాకిల్‌గా ఉందంటే నాకే అనిపిస్తుంది ఇప్పుడు. ఒక్కసారి ఒక ఐస్ గడ్డలా అయిపోయి నేను మధ్యన కూర్చోవడం మెడిటేషన్ చేస్తున్నట్టు. ఇది పెద్ద విషయం కాదు. అసలు సముద్రంలో ఎప్పుడైనా లోతు చూసావా మనం? సముద్రంలో అప్పుడు ఏముంటాయో తెలుసా అసలు మనకి? మనం ఒకసారి లోపలికెళ్దామా అని చెప్పి లోపలికెళ్ళడం. ఇదంతా స్పష్టంగా నేను చూస్తూ ఉన్నట్టుగా అది. కానీ నేను గాదు గదా! నాకు ఏ భయం లేదు. నాకేమి అవ్వదు. అన్న అవేర్‌నెస్‌తో ఇది జరుగుతున్నాయి అనుభవాలు. ఇలాగ ఒక 20 రోజులకో, 25 రోజులకో జరిగిందండి. 20 డేస్ లోపే అనుకుంటా నాకు తెలిసి. నేనెప్పుడూ నా నోరు ఇప్పితే అది రాత్రైనా, పగలైనా ఓం నమః శివాయ, శంభో శంకర. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత వినాయకుడి కోసం. నాకు వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం. ఏదో ఫ్యామిలీ మెంబరే చెప్తున్నాను గదా! మా శివుడంటే మా నాన్నగారు, వినాయకుడంటే మా తమ్ముడు. ఇలాంటి రిలేషన్‌తోనే మాట్లాడేదాన్ని నేను. ఇప్పుడు మా పిల్లలకి గూడా నేను ఎప్పుడైనా మానస సరోవరం గాని, మానస సరోవరం కాదు అమర్నాథ్ యాత్రకెళ్ళాను. మరి మహాతర్ బాబాజీకి హిమాలయస్ నేను 4 సార్లెళ్ళాను. మా పిల్లలు గూడా ఒకసారి వచ్చారు. వాళ్ళకేం చెప్తానంటే అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చాం మనం. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చామని చెప్తానమాట.
అంతేగాని ఏదో నేను ఇక్కడికి తీసుకొచ్చాను మిమ్మల్ని టూర్ తీసుకెళ్ళని చెప్పేదాన్ని కాదు. అంటే ఆ భావం అలా ఉంటది నాకు. ఇలాంటి టైంలో నేను కరెక్ట్‌గా మెడిటేషను చేస్తూ, చేస్తూ ఉన్నాను. ఒకరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. నాకు గుర్తు కూడా లేదు. వాళ్ళెప్పుడు తీసుకెళ్లారో అమ్మాలు తెలీదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ మా వారు, నేను, ఇంకా మా అన్నయ్య, వదిన, జీకే గారు మేమందరూ అంటే పెళ్లి కాని పిల్లలు ఒక 6గురు ఉన్నారు. జీకే గారు లాంటి వాళ్ళు. మేము ఇద్దరు నలుగురివి పెళ్ళైన వాళ్ళమి. 2 జట్లు. ఈ 10 మంది ఎళ్ళాం మేము. 3 డేస్ కొండ మీద ఉన్నాం. ఎంత స్పెషల్‌గా ఎంజాయ్ చేసామంటే అసలు ఆ రాత్రంతా తిరగడము కొండ మీద. ఇంకా ఆగస్ట్ నెల మా పెళ్లి రోజు. ఆ సమయంలో ఎళ్ళాం కాబట్టి ఇంకా మేఘాలైతే కిందకి నేనేది భూతల స్వర్గం అంటాను నేను. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం నాకు. అంత గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు గూడా అన్నీ చాలా బాగున్నాయి. దర్శనానికెళ్ళినప్పుడు మాత్రం 7 అవర్స్ పట్టిందండి. 7 గంటల పాట ఒక్క దేవుడిని దర్శనం చేసుకొని ఇన్ని గంటలు ఉండాలా అసల? నేనెప్పుడు ఎళ్ళాలని గూడా అనుకోలేదసలు నేను. ఇంకా అందరూ ఎళ్ళాం కదా! లైన్‌లు కాసి ఎళ్ళాము. వెళ్తే ఏమైందంటే కరెక్ట్ ఎంత 7 అవర్స్ పోయిన తర్వాత ఎంతసేపు ఆకలేస్తుంది, వాష్‌రూమ్‌కెళ్తున్నాము, ఏదో తింటున్నాం, తాగుతున్నాం. దేవుడి దగ్గర అలసిపోయి గూడా ఉన్నాం అప్పటికి. జస్ట్ అలా కళ్ళు మూసేలోపు అలా పక్కకు తోసేశారు. అంటే దేవుడిని చూసిన దాఖలాలు గూడా నాకు లేదసల. నేను దేవుడితో ఫైట్ చేస్తున్నాను. నేను తలవను గూడా తలవను. అసలు అయినా గాని కళ్ళు మూసుకొని పంపించేసారసల. ఇందుకోసమని అసలు ఇంతమంది జనాలందరూ వస్తున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి అని చెప్పి, అస్సలు నాకు నచ్చలేదు. నేను ఎప్పుడు రానసలు నీ దగ్గరికి అని చెప్పేసి, అది ఎప్పుడో 89లోనండి అయిందది. 89లో పెళ్ళయింది. 89లో 90లో అనుకున్నానది. మెడిటేషన్‌కి ఎప్పుడొచ్చాను 96లో వచ్చాను. 96కి వచ్చినప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా వచ్చిందంటే నాకు, తిరుపతి వెంకటేశ్వరం చాలా దూరంగా చూసాను గదా! అప్పుడు నేను. అప్పటికి కొంచెం చెప్పాలంటే కొంచెం దగ్గరగా ఉన్నట్టు. ఇప్పుడు ఇంకా డిస్టెన్స్ పెంచేసారిప్పుడు. అప్పుడు ఒక మాదిరిగా బావుందసల. అలాంటి టైం నుంచి నేను చూడనివ్వలేదు. నేనెక్కడ చూస్తున్నానంటే తిరుపతి ఎక్స్‌పీరియన్స్ ఎలా వచ్చిందంటే, నాకు వెంకటేశ్వర నిలువెత్తు విగ్రహం కనబడుతుంది. ఎవ్వరు మనుషులు లేరు. నేనొక్కదాన్ని చక్కగా నడుచుకుంటూ తిన్నగా ఎళ్తున్నాను. ఎక్కడి వరకెళ్తున్నాను పోనీ, ఏదో పోనీ బయట నుంచి ఇలా తలెత్తి చూడాలి కదా! దండం పెట్టుకొని. అది కూడా చేయలేదు నేను. ఆ నడుచుకుంటూ ఎళ్ళింది ఎక్కడి వరకెళ్ళిపోయిందంటే, ఆయన ఎక్కడైతే ఉన్నారో లోపట, ఆ ద్వారమంతా దాటడం కూడా ఫిజికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను. ఆ ద్వారబంధం దాటి లోపలికెళ్ళి ఆయన పక్కన నించొని, తలెత్తి ఆయన చూస్తున్నాను నేను ఇలాగ. అంటే శిరస్సు నుంచి పాదాల వరకు నేను చూస్తూనే ఉన్నాను. మరి ఇప్పుడు నేను డౌటొస్తే నాకనిపిస్తుంటది ఒక్కోసారి. ఆ కిరీటం ఉందో లేదో తెలీదు గానీ, నేను కిరీటంతో చూడడము, శంకు చక్రాలు, పాదాలు, పెద్ద పాదాలు, తులసి మాలలు, ఆయన మెడలో తులసి మాలుంది. మరి కర్పూరం వాసన మెయిన్ ముఖ్యంగా. నెక్స్ట్ తులసి మాలల వాసన. దీంతో పాటు ఇంకొకటేంటంటే, మనకి నూనె దీపంతో చూపిస్తారు విన్నాను నేను. అక్కడ లైట్‌లే ఉంటాయేమో అనుకుంటే, లేదు లేదు నూనె దీపమే ఉంటదని. ఆ నూనె దీపం తాలూకా ఆ స్మెల్ ఇవన్నీ కలగలిపి నేను చూసి బయటకొచ్చేసరికి ఎంతసేపయిందో తెలుసా అండి? ఒక 30-40 నిమిషాలు అయిన తర్వాత బయటకొచ్చాను నేను. ఇదేంటి నేను ఏం చూసానిప్పుడు? కలగనలేదు. ధ్యానం చేస్తున్నాను. కానీ నించొని ఒక విగ్రహాన్ని చూస్తున్నాను నేను. ఎప్పుడు తిరుపతి వెంకటేశ్వరం కనపడ్డాడు. నాకు శివుడు అంటే ఇష్టం కదా! శివయ్య కనపడొచ్చు కదా! అని అనుకుంటున్నాను నేను. ఇది ఎక్స్‌పీరియన్స్ అయిపోయిందండి. ఇది కొంచెం పెద్దగా ఎక్స్‌పీరియన్స్ జరగడం. అలాంటివి చాలా చాలా నేను గాల్లో తేలిపోతూ ఎన్నెన్నో వేషాలేస్తున్నట్టే సినిమాలే కనబడతలేదు అని చెప్పొచ్చు. మాకు విశాఖపట్నంలో జగదాంబ థియేటర్ అంటే ఫేమస్ బాగా. 70 ఎంఎం స్క్రీన్ అంటారు. అంతంత పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నానని అర్థమైపోయింది నాకు. ఎవరో అడిగారు "నువ్వు ధ్యానం చేస్తే ఏమవుతదంటే" ధ్యానం చేస్తే చీకటిగా ఉందని నేను ధ్యానం చేయడం మానేశాను 6 నెలల పాటు. కానీ చీకటిగా లేదు. అది లోపల ఇంకా చాలా వెలుతురులున్నాయి. లోపల ఇంకొక ప్రపంచం ఉందని చెప్పేదాన్ని. ఇది నేను చూసాను కాబట్టి నాకు విజన్ అర్థమైంది కాబట్టి. దాంతోని ఇంక మెడిటేషన్ చేస్తూ చేస్తూ వెళ్ళిపోయానండి. ఉదయం చేయడమే గగనమని మనిషిని నేను. సాయంత్రం పూట ఒక అరగంట చేస్తే బావుండబ్బా! ఆ సన్‌సెట్ అయిన టైం గాని, ఒక ఈవినింగ్ 4, 5 మధ్యన గాని చెప్పేదాన్ని. ఒక అరగంట చేసేదాన్ని. అంటే ఎవరో ఒకళ్ళు అరగంట పోయిన తర్వాత ఎవరో లేపేస్తారు గదా! నచ్చేది కాదు నాకింక. ఇది కాదు సాధనంటే. ఇంకా బాగా చేసేయాలి. నన్నెవ్వరు లేపకూడదసలు. డిస్టర్బ్ చేయకూడదు. అంటే ధ్యానంలో అంత మునిగిపోతున్నాను నేను. నాకే తెలియకుండా. ధ్యానం చేస్తే తగ్గుతాయనే విషయం అనేది 1% లేదండి. అందుకని నేను చాలా మంది చెప్తా, ఏ ఎక్స్‌పెక్టేషన్ చేయకుండా చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతాం అనేది నేను బల్లగుద్ది చెప్తాను నేను. దానికి ఒక ఎగ్జాంపుల్‌గా. అలాంటిది చేస్తూ చేస్తూ అలాగా ఇంకా చేస్తూ ఉన్నాను. తర్వాత తర్వాత ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, ఇలా కాదు నేను ఏదైనా స్పెషల్ టైం పెట్టుకోవాలి. పగలు టైం నాకు అంత నప్పట్లేదు. పగలు టైం చేసేస్తే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు. రాత్రి మనం మేడం పడుకోవడానికి 10:30కి వెళ్తాం కదా! 10, 10:30కి వెళ్తాం. పిల్లలు మా వారు పడుకొని ఆయనకి చెప్పాను నేను. నేను కొంచెం సాధన చేసుకుంటాను. రాత్రి ఒక గంటో, అరగంటో ధ్యానం చేస్తా అని చెప్పి చక్కగా గోడకి ఒక బొంతేసుకొని కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని. ఈ మెడిటేషన్ రోజుకొక గంట అయింది, 2 గంటలు చేసేదాన్ని, ఒక్కోసారి 3 గంటలు. అంటే 11 గంటలకు కూర్చొని 12, 1 2కి లేచేదాన్ని. ఒకసారి 1 గంటకు లేచేదాన్ని. ఒకసారి తెల్లవారు 3 అయిపోయేది నాకు లేచేసరికల్లా. మళ్ళీ యథావిధిగా 5 గంటలకు లేచిపోయి నా పనులన్నీ చేసుకొని ఎక్కడ అలసట లేదండి. అంటే ధ్యానంలో ఒక ఎనర్జీ ఉంది.
అది నాకు బేగా కుదిరిపోతుంది ఒకటి. ఫస్ట్ నా అదృష్టం ఏంటంటే ధ్యానం కుదరకపోవడం అనే సమస్య లేదు నాకు. థాట్స్ అనే సమస్య లేదు ఇంకా. థాట్‌లెస్ స్టేట్ అనేది వితిన్ 1 ఆర్ 2 మినిట్స్‌కి నేను ఆలోచనారహిత స్థితికి వెళ్ళిపోవడం, ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడం అన్నీ తెలుస్తుంది నాకు. ఇదొక స్పెషల్ విషయం. నా నా జీవితంలో నాకు జరిగింది నాకు మంచిగాను. మరి గత జన్మలో ఏమైనా బ్యాలెన్స్ అని అనేవారు. జీకే అనేవారు. "నువ్వు చాలా అదృష్టవంతురాలు అన్నావు. ఈ అనుభవాలు రావడానికి మాకు ఎన్నో రోజులు పట్టింది. నువ్వు డేస్ నుంచి ఇయన్నీ ఎలా వచ్చేస్తున్నాయి వదిన నీకు? అసలు ఏం బయట బాహ్య స్పృహ లేదంటున్నావు. ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అయిపోవడం, ఈ గాల్లో తేలుతున్నావు అంటే వెంకటేశ్వరుని చూడడం ఏంటి" అని చెప్పి తను అనేవారు. ఇలా చేస్తూ చేస్తూ అయిన తర్వాత ఒక 2 నెలలు అయిందండి. అప్పటికి ఒక సాధనగా సుమారుగా. అయిన తర్వాత జీకే గారు ఇంటికొచ్చారు విజయవాడ నుంచి. వచ్చి "ఇంతకీ ఎలా ఉంది నీ బ్యాక్ పెయిన్ తగ్గిందా?" అంటే, "బ్యాక్ పెయినా? ఎందుకు తగ్గుతది?" "ధ్యానం చేస్తున్నా కదా! మెడిటేషన్ చేస్తున్నా అన్నావు కదా! తగ్గిందా?" అన్నారు. "ఏమో అదన్నీ నాకు తెలీదు. ధ్యానం చేస్తే అవన్నీ తగ్గుతాయి నేను నమ్మను కదా!" అన్నాను. "ఉండు నీకే రుజువు చేస్తాను కావాలంటే ధ్యానం చేసి ఏమి తగ్గలేదని చెప్తాను చూడు" అని చెప్పి నాకు నేనుగా ఒక బకెట్ నీళ్ళు పెట్టుకొని హాల్‌లో అందరూ చూస్తుండగా ఒక బనియన్ పట్టుకొని నీళ్ళని మొత్తం తడపడం మొదలుపెట్టాను. ఎవరైనా ఎన్ని సార్లు అంటారండి, 2 సార్లు పిండుతారు. తర్వాత పక్క బకెట్‌లో ఇంకో 2 సార్లని గట్టి పిండి ఆరబెట్టేస్తాం మనం. నొప్పి ఉన్నదని చూపించడం కోసం నేను ఒక 20-30 సార్లు చేసుంటానది. కిందనగా వంగుంటున్నాను, పైకి లేస్తున్నాను. ఎక్కడ ఏమి అనిపించట్లేదు అసల. అసలు మామూలు వంగున స్థితే నాకు లేకుండా ఎన్నో సంవత్సరాలయింది. అలాంటిది పైకి వంగుంటున్నా, పైకి లేస్తున్నా సరే ఏమనిపించట్లేదు. అమ్మ బాబోయ్! ఏదో ఒప్పుకునేటట్టు ఉంది. అసలు ధ్యానంలో ఏదో ఉన్నట్టుందని చెప్పి అనిపించి, నాకు తెలియకుండా ఆనంద బాష్పాలు అనొచ్చవి. కళ్ళంట నీళ్ళు టపటపా నీళ్ళు గారిపోతున్నాయి నాకు. ఒక హ్యాపీ టీయర్స్ లాగా అనిపించింది నాకు. అప్పుడు చెప్పారు, "లేదు జీకే సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. నాకసలు నొప్పే రావట్లేదేంటి" అన్నాను. చెప్పాను కదా! ధ్యానం చేస్తే తగ్గిపోద్దంటే అప్పటికి ఆల్మోస్ట్ అలా చూసుకుంటే మా ఇంట్లో మా అత్తగారు చెప్తారు, "అమ్మ నీకు తుమ్ములు రావట్లేదు తెలిసిందా? నీకు రోజుకి 20, 30 తుమ్ములు తుమ్మేదాన్ని తుమ్ములే నీకు పోయాయి" అన్నారు. ఇలా ఒక్కొక్కరు చెప్పిన తర్వాత తెలిసింది గానీ, నా అంతలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక 70-75% లేవండి. నా నా బాడీ నుంచి వెళ్ళిపోయాయి 2 నెలలకే. ఓహో! అయితే చెప్పారు మరి జీకే గారిని వెంటనే క్వెషన్ అడిగాను నేను. "మరి పూర్తి తగ్గిపోవాలంటే ఏం చేయాలి? ఎలా తగ్గుతది?" అడిగాను. "నువ్వు వెంటనే తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తూ ఉంటుంటే నీ స్నేహితులకో, ఫ్రెండ్స్‌కో ఎవరికైనా నీ ద్వారా. అప్పుడు ఇంకా పూర్తిగా తగ్గిపోద్దని" చెప్పడం జరిగింది. ఓహో! ఇదేదో బాగున్నట్టుంది. ఓకే. అయితే నాకు గూడా ఎందుకో అనిపిస్తుంది. ఈ 2 నెలలు ఎప్పుడైతే మెడిటేషన్ నేను చేస్తున్నానో నాకెలా తెలుస్తుందంటే, అందరికి చెప్తే బావుండు కదా! ఎందుకు అంతమంది సఫర్ అవుతున్నాను? ఎంత నరకం చూసుంటాను అసలు నేను. నా జీవితంలో ఎప్పుడైనా ఒక గంట ప్రయాణం చేయగలనా? 3 గంటలు సినిమా చూడలేకపోతున్నాను. బండి మీద మా వారితో చక్కగా బండి మీద ఒక 2 కనీసం 10 నిమిషాలు బండి మీద నేను ప్రయాణం చేయాలంటే మధ్యలో ఒకసారి హాల్ట్ అవ్వాలన్నమాట. నేను దిగాలి 10, 15 నిమిషాలకి. అంటే ఎప్పటికి ఇంక నేను అసలు ఆ వయసు ఎలాంటి వయసు అసలు 21 నుంచి 30 లోపు. ఆ ఏజ్‌లో ఇన్ని ఇన్ని పాడాల్సొస్తుంది. అలాగే ఎంతమంది సఫర్ అవుతున్నా వాళ్ళందరికి ధ్యానం చెప్పేస్తే నేర్చుకుంటే తగ్గిపోద్దేమో. నాలాగే అనుభవాలొచ్చేస్తే నాలాగే తగ్గిపోద్దని నేను అనుకుంటున్నాను. తను చెప్పారు జీకే గారు. ఇది సెకండ్ విషయం అండి. థర్డ్ విషయం ఎప్పటికి పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అంటే ఏంటో, దీనికి ఒక పత్రిజీ అని వ్యవస్థాపకులున్నారు. ఒక గురువు గారున్నారు. వాళ్ళు మేము అడగలేదు. మా జీకే గారు నాకు చెప్పలేదు. నేను ఇలా నేర్చుకున్నాను. ఒక గురువున్నారు. పత్రి సార్ అతను. అంటే మాకు ఆ ధ్యాస కూడా లేదు. ఇతను చెప్పారు. ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను అంతే. అలా 2 ఇయర్స్ అయింది. ఆ తర్వాత ఒకరోజు విపరీతంగా ఈ టాన్సిల్స్ అప్పటికే ఇయర్లీ నాకు 2, 3 టైమ్స్ వచ్చేదండి. చాలా ఎక్కువ కోరుకున్నాను గదా! 2, 3 టైమ్స్ వచ్చేది. 2 సార్లు ఆపరేషన్‌కి రెడీ అయిన వాళ్ళమే. ఇంట్లో పరిస్థితి ఒకసారి ఏదో మా పెద్దత్త గారికి ఎవరికో చాలా సీరియస్‌గా ఉండి ఒకసారి క్యాన్సిల్ చేసాం. రెండోసారి ఆపరేషన్ అని చెప్పేసి ఇంకా అప్పటికి మా ఇంట్లో అన్నీ మంచి రోజులు, చెడ్డ రోజులు ఇవన్నీ ఉన్నాయి. అప్పాజీ గారికి, జీకే గారి ఫాదర్‌కి. ఇవన్నీ ఉన్నాయి. వాస్తులు అలాంటివన్నీ చాలా విషయాలున్నాయి ధ్యానం రాకముందు. లేదమ్మా ఈరోజు మంచి రోజు, ఈరోజు హాస్పిటల్‌లో నీది జాయినింగు. నీకు మెడిసిన్ కూడా తెచ్చేసాం. నువ్వు రేపో ఎల్లుండో ఆపరేషన్‌కి నీకు చెప్పేసాను. నేను చెప్పానప్పుడు. నేను చేయించుకోను ఆపరేషను. మళ్ళీ కట్ చేయించుకోవడం ఇవన్నీ నేను చేయను. నాకు ధ్యానం ద్వారా తగ్గిపోయాయి కాబట్టి 75% తక్కువ జీకే చెప్పారు. అది కూడా తగ్గిపోద్దని చెప్పాను నేను. అంత నమ్మకంతో. దాంతోని ఇంకా ఆ మెడిసిన్ కూడా వదిలేసామండి. దాని తర్వాత టాన్సిల్స్ వచ్చాయి నాకు బాగా. ఇన్ఫెక్షన్ అయిపోయాయి. అంటే ఎప్పుడూ వస్తాయి డాన్సెస్ నెలలో సంవత్సరంలో 2, 3 సార్లు. ఇయి ఎంత సివియర్‌గా వచ్చాయంటే వారం రోజులు బట్టి జ్వరం తగ్గట్లేదు నాకు. హెవీ ఫీవరు. ఇవి వాచిపోయి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి నోరు గూడా తెరవడానికి లేదసల. చిన్న మాట్లాడడానికి గూడా. ఓన్లీ బార్లీ, కొంచెం మజ్జిగ లాంటిది. అలాంటివి తప్ప ఇంకా జావ గాని, అన్నం గాని ఇంకేం తినడం అవ్వట్లేదు. అందుకు చాలా బాగా నీరసం అయిపోయాను నేను. చాలా నీరసంగా ఉన్నాను. జీకే గారు విజయవాడలో ఉన్నారు తను. ఉంటే అప్పుడు మా అత్తగారన్నారు, "అమ్మ జీకే మాట పూర్తిగా వినేసి నమ్మకమ్మా అన్నీని. ధ్యానం అంటే ఏదో జంజన జ్వరాలు తగ్గుతాయి గానీ, ఇలాంటి తగ్గవు, తగ్గకపోగా పైపెచ్చి ఇవన్నీ క్యాన్సర్ కింద గట్టా అయిపోతాయి." అప్పుడు ఆ క్యాన్సర్ అనే మాట చాలా ఎక్కువ వినేవారు అప్పట్లోని. ఈ చిన్న చిన్న వాటికి భయపడిపోవడం. మా అత్తగారు దెబ్బలాడి తిడుతున్నారు. తిట్టి, "టాబ్లెట్ ఏసుకోమ్మా ఇగో కామిఫ్లామ్ నువ్వు నమ్మవు. నువ్వు కొంచెం మొండిగా వినట్లేదు నువ్వు" అని చెప్పి ఆవిడ ఎంతో ప్రేమగా కామిఫ్లామ్ టాబ్లెట్ నా చేతికిచ్చారండి. ఆవిడని ఎక్కడా నేను ఇబ్బంది పెట్టడం, ఆవిడని నొప్పించడం ఇష్టం లేక
చాలా ఏదో ప్రేమపూర్వకంగా తీసుకొని అలా బయటకు నడుచుకుంటూ ఓపిక తెచ్చుకొని వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే మాకు ఇంట్లో 7/7 పిరమిడ్ ఉందండి మా ఇంట్లో. మా జిక్కి గారి పెళ్ళికి నాకు పిరమిడ్ కడితేనే నేను పెళ్లి చేసుకుంటా అన్నారు. ఇలాంటి ఆంక్షలు కూడా పెట్టేవారు. మొత్తమే 7/7 పిరమిడ్ కట్టడం, పత్రి సార్ చేతే భూమి పూజ చేయడం, ఆయన చేతే పిరమిడ్ ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అక్కడ ఉండడం నాకు ఎక్కువ నచ్చేది. మాకెంతో చాలా పెద్దగా ఇల్లు, పెద్ద కుటుంబం అంతా ఉన్నా గాని ఇంట్లో అన్ని సదుపాయాలు. నేను గడియడికి ఎక్కువ సేపు నేను పిరమిడ్‌లో ఉండడానికి నేను ఇష్టపడేదాన్ని. అంటే అన్ని పనులయిపోయి పిరమిడ్‌లోకెళ్ళిపోవడం. కాస్త పుస్తకం చదవడం, ధ్యానం చేయడం. నాకెంతో పనుంటేనే లోపలికొచ్చేదాన్ని. ఎక్కువ సేపు అక్కడ గడిపేదాన్ని. అందుకని నేనేం చేశాను, ఇప్పుడు ఎలాగో నీరసంగా ఉన్నాను పడుకుంటే ఏమొస్తది, కాస్త పిరమిడ్‌లోకెళ్ళి కూర్చుందాం. మెడిటేషన్ కూడా కాదు. అలా నిస్సత్తుగా ఉన్నాను, నీరసంగా ఉన్నాక కూర్చుందని చెప్పి అలా నేను ఆ టాబ్లెట్‌ని ఏం చేశానంటే అత్తగారు ఇచ్చిన టాబ్లెట్ మొక్కల్లో పడేసి నేను లోపలికెళ్ళి కూర్చున్నానండి. ఒక 2 నిమిషాలు తెలుస్తుంది. నేను నీరసంగా కూర్చున్నాను, దాహం వేస్తుంది, నీళ్ళు అడిగితే ఎవరికీ వినబడట్లేదు. ఈ నోరు ఆరిపోతున్నా సరే అది కూర్చోవాలి అంతే అన్నట్టుగా కూర్చొని కళ్ళు మూసాను అంతేనండి. ఒక 2, 3 నిమిషాలు గుర్తుంది. నాకంతాను ధ్యాసుంది. తర్వాత ఒక 5 నిమిషాలు అయ్యేసరికల్లా నాకు లోపల నుంచి ఒక వాయిస్ వినబడుతుంది బయట నుంచి. "ఏంటి సంగతి? ఏంటి సంగతి?" అని చెప్తున్నారు. ఇదేంటి ఎవరో వాయిస్ వినబడుతుంది. ఎవరై ఉంటారని చెప్పి కల్లిపాలు అనిపించలేదు గానీ, ఆ వాయిస్‌ని వింటున్నాను. ఏంటి సంగతి ఏంటి అంటే దానికి ఇంకొక విషయం ఎందుకు జరిగిందంటే, నాలాంటి వాణి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను పిరమిడ్‌లో ఏదైతే కూర్చున్నానో ఎదురుగా, నా ఎదురుగా ఒక వాణి సేమ్ కూర్చున్నారు. తననడుగుతున్నారు వీళ్ళు. ఏంటి సంగతి అని. అంటే తనేం చెప్తుందంటే, నాకు టాన్సిల్స్ బాగా నొప్పిగా ఉన్నాయి. ఇదంతాను అని చెప్పి తను చెప్తుంది. అవన్నీ నేను చూస్తున్నాను లైవ్. నేనిక్కడ చెప్పట్లేదు మెడిటేషన్‌లో కూర్చున్న మనిషిని చెప్పట్లేదు నేను. చెప్పగా నీ నోరు చాపయితే అని చెప్పి అంటున్నారాళ్ళు. అనగానే వాళ్ళకి హ్యాండ్స్ కనబడుతున్నాయి అంతే ఇంతవరకు. ఓన్లీ జస్ట్ హ్యాండ్స్ ఒకటే కనబడుతున్నాయి. వాయిస్ వినబడుతుంది అంతే. మనిషి ఎవరో తెలీదు నాకు. నేను నోరు చాపు అనగానే ఎదురుగా ఉన్న వాణి తనేం చేస్తుంది తన నోరుని ఇలా చాపడం చూస్తున్నాను ఇక్కడి నుంచి నేను. నేను లైవ్‌గా చూస్తున్నాను. తన నోరు చాపమన్నారు. ఈ మెడలో ఎత్తిచ్చారు. 2 చేతులతో ఇలా పైకి లాగారు. చేశారు. చేశాక నీ చెయ్యి చాపు అన్నారు. ఆ ఎదురుగా ఉన్న వాణి చెయ్యి చాపింది తను. ఈ టాన్సిల్స్ ఇలా పీకారు పట్టుకొని. ఏదైతే కనబడుతున్నాయి అంటే ఇక్కడ నొప్పితో ఉన్న వాడిని ఇలా మూసున్నాయి కదా! అక్కడ మాత్రం ఆవిడ మాత్రం చక్కగా నోరు ఇప్పి చూపిస్తుంటుంటే, ఆ తెల్లగా నాకు ఆ ఇన్ఫెక్షన్ అయిన టాన్సిల్ కూడా నాకు కనబడుతున్నాయి ఇక్కడ లైవ్‌గాను. ఈళ్ళు చేత్తో లాగారు. ఈ చేతిలో పెట్టారండి. ఇంకొకటి లాగారు చేతిలో పెట్టారు. ఇంకా ఏంటి సంగతి అంటున్నారు వాళ్ళని. అంటే ఏంటి ఇంకోటి ఏదో చెప్పు అన్నట్టుగా ఇంకేంటి సంగతి అన్నారు. నాకు నొప్పి రావడం గాని, అంటే నాకిక్కడ నొప్పి తెలియట్లేదు. పోనీ చేస్తున్న ఆవిడకి ఏమైనా పోనీ అమ్మో! అనడం గాని, రక్తం వచ్చేయడం గాని కాకుండా ఓన్లీ ఏదైతే ఉందో కాన్షియస్ ముద్ద మాత్రం తీశారు, చేతిలో పెట్టారు. ఇదంతా అయిపోతే ఇంకా ఏంటి సంగతి అని అనడం మొదలుపెట్టిన తర్వాత ఇంకేం చెప్పాలి? నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ లోపటి నుంచి. ఇంకేంటి సంగతి అంటున్నారు ఏంటి అనుకుంటే, వెంటనే నాకు బ్యాక్ పెయిన్ ఎప్పటినుంచో డిస్క్ ప్రాబ్లమ్ ఉంది కదా! అది గుర్తొచ్చిందిక్కడ. వెంటనే ఇక్కడ నేను ఆలోచన నా లోపల నుంచి వస్తుంది. నాకు బ్యాక్ ఎప్పటినుంచో పెయిన్ ఉంది కదా! అనిపించే లోపు అక్కడ ఆవిడ విజన్ కనబడుతుంది నాకు. ఏం కనబడుతుంది నాకు? ఇంతవరకు ఫ్రంట్‌గా చూసిన వాణి మొహం ఆవిడ బ్యాక్ అంతా కనబడుతుంది నాకు. ఆవిడ వీపు ఇక్కడి నుంచి ఒక జిప్ ఓపెన్ చేసినట్టుగా జస్ట్ కింద వరకు జిప్ ఓపెన్ చేశారండి. ఆ జిప్ ఎలా ఉందంటే ఏదో చిన్న హ్యాండ్ బ్యాగ్ జిప్ కాదది. ఒక పెద్ద సూట్‌కేస్‌కి ఎంత పెద్ద సౌండ్ వచ్చి మనకి ఇలాగా సౌండ్ వస్తదో, ఇక్కడి నుంచి చివరి వరకు ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసినప్పుడు నాకు ఆ రిబ్స్ లాగా ఇవన్నీ వెన్నుపూస ఇవన్నీ నాకు లైవ్‌గా కనబడుతుందండి. కనబడిన తర్వాత నాకిక్కడ లోపల ఏమొస్తుంది ఆలోచన, ఎన్నో సార్లు డాక్టర్‌కి చూపిచ్చాం కదా! చెప్పేవారు కదా! వాళ్ళు డిస్క్ అమ్మా ఒకదానికి ఒకదానికి ఇలా ఎక్కింది నీకు, నరం నొక్కుతుంది చెప్తున్నారు కదా! మరి దీన్ని ఎలా చేస్తారిప్పుడు? ఇవి కాబట్టి పీకారివి. ఇది కనబడదు కదా! వెన్నుపూస ఎక్కడైనా లాగడం అవుతదా? లేకపోతే ఏమైనా ఎలా సెట్ చేస్తారు దాన్ని? అని ఏదో చిన్న ఆలోచన వచ్చే లోపల అక్కడ విషయం జరిగిపోతుంది అక్కడ. ఏం జరిగిపోతుంది అక్కడ విషయం అంటే, వెన్నుపూస అంతా నాకు కనబడుతున్న టైంలోని పై పూస పైకి ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో పైన పైకి పూస, కింద పూస 2 ఇలా జస్ట్ ఇలా లాగి స్ప్రింగ్ యాక్షన్‌లో అలా పెట్టేసారు అంతే ఇంక. ఇంక సెకండ్ అండి ఇంక అదంతా కూడా ఫ్రాక్షన్ అంటే మనం ఆలోచించడానికి లేదు. ఈ పై 2 పూసలు విడదీసి రెండిట్లో ఇలా లాగి యాడ్ చేసేసారు అంతే ఇంక. ఓకే. కింద నుంచి జిప్ అలా క్లోజ్ చేసేసారు. మళ్ళా ఇంకేంటి సంగతి? మళ్ళా మొహం మీద ఎవరో మొహం పెట్టి మాట్లాడినట్టే. మరి దూరంగా ఏదో పలకరించినట్టుగా లేదది. ఇంకేంటి సంగతి అంటున్నారు. 3 సార్లు. అనగానే నాకు కిడ్నీ స్టోన్స్ గుర్తొస్తున్నాయి. అప్పటికేంటంటే లాస్ట్ ఫైనల్‌గా 8 సంవత్సరాలు బట్టి బ్యాక్ పెయిన్ ఎంత నేను సఫర్ అవుతున్నానో, లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను కిడ్నీ స్టోన్స్‌తో సఫర్ అవుతున్నాను. పొత్తు కడుపంతా పట్టేయడం, యూరిన్ అవ్వకపోవడం. కరెక్ట్‌గా యూరిన్ అది అది తెలుసు కిడ్నీ స్టోన్ పెయిన్ వచ్చేవాళ్ళకి తెలుస్తది. చాలా పెయిన్ ఉంటదది. అనీజీగా ఉంటది ఫస్ట్ రోజు గూడాను. ఇదంతా అనుభవిస్తున్నాం కదా! అది గుర్తొచ్చింది నాకు. అది చెప్పాను నేను.
చెప్పేసరికి సడన్‌గా అది చెప్పేసరికి ఇంకా మనం ఆలోచన చేయడానికి లేదు ఎలా తీస్తారు ఏంటనేది. ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఇంత టప్‌మని పొట్టలో దూరిపోయింది అంతే. పట్టుమని ఇట్లా చెయ్యి అలా లోపలికెళ్తే అదేదో వాటర్‌లో చెయ్యి పెట్టేట్టుగా చెయ్యి ఎళ్ళిపోయింది లోపలికి. వెళ్ళిపోయేటప్పుడు ఆ సౌండ్ ఎలా ఉందంటే ఒక బకెట్ వాటర్‌లోకి ఒక స్టీల్ చెంబు, రౌండ్ చెంబు గాని, ఇత్తడి చెంబు గాని, పాతకాలం చెంబులు. ఇప్పుడు మనందరం మగ్గులు వాడుతున్నాం బాగా బాత్రూమ్స్‌లో. అప్పుడు చెంబులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మన ఇంట్లో గూడా ఉండేవి గదా! ఒకసారి నీటిలో ముంచగానే సౌండ్ ఎలా వచ్చేదంటే బుడ 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 బుడమని గాలిలాగా బెలూన్‌లాగా వచ్చి సౌండ్ వచ్చేది. ఆ సౌండ్ ఈ చెయ్యి ఎళ్ళినప్పుడు సౌండ్ నాకు ఆ సౌండ్ వస్తుందండి. అంటే క్లియర్‌గా సౌండ్ అదే ఇంక నేను ఎంతగా గమనించానంటే అది, ఇదేంటి చెయ్యెళ్తుంది అలాంటి సౌండ్ వస్తుందని లోపు ఎలా తీస్తారు దాన్ని? ఆళ్ళు నాకు చెప్పేటప్పుడు ఏం చెప్పారు డాక్టర్లంటే, "పెద్ద స్టోన్స్ అయితే బ్లాస్ట్ చేస్తాం. మీవి చిన్న ఇసుక రేణుల్లా ఉండేవని" చెప్పేవారాళ్ళు విన్నప్పుడు నేను. అందువల్ల మీరు వాటర్ ఎక్కువ తాగాలి గానీ మందులు గూడా కాదమ్మా వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ తాగడం నా వల్ల గాదు. నేను రోజుకి 2 గంటలు 2 గ్లాసులు తెలిసి తాగడమే కష్టం. ఒకేసారి తాగడం. ఏదో అప్పుడప్పుడు అడపాదడపా తాగుతాను. వాటర్ తాగాలి నా కాన్సెప్ట్ గూడా అప్పుడు నాకు లేదు. ఇంకెప్పుడుకొస్తాయో తెలీదనుకున్నాను. ఇంత చూస్తే ఏం చేస్తున్నారంటే, ఆ చెయ్యి లోపలికెళ్ళిన చెయ్యి ఏం చేస్తుందంటే, ఆ చేతి లోపట ఈ 3 వేలు మధ్యన ఇంక 5 వేలు కూడా కాదు ఇవి. ఒక 3 వేలు మధ్యన ఒక కాటన్ దూదుంది. తెల్లగా దూది కనబడుతుంది. ఆ దూదితో లోపలికెళ్ళిన చెయ్యి ఏం చేస్తుందంటే ఒత్తుతుందక్కడ. ఆ ఇసుక రేణువుల మధ్యన ఒత్తుతుంటే, ఆ ఇసుక రేణువులు ఈ దూది మీద అంటుకొని కనబడుతున్నాయి నాకు తెల్ల తెల్లగా, చిన్న చిన్నగా ఇసుక రేణువులా కనబడుతున్నాయి. "ఏ చెయ్యి చాపు" అన్నారు. ఆవిడ చెయ్యి చాపగానే ఆ చేతిలో పెట్టారు. మళ్ళా ఇంకొకసారి దాన్ని ఇంకా పూర్తిగా రాలేవనుకుంటే రెండోసారి గూడా మళ్ళా ఒత్తారు. మళ్ళా చెయ్యి పెట్టారు. అయిపోయింది. "ఇంకా ఏంటి సంగతి? ఇంకా ఏంటి సంగతి?" అంటున్నారు మళ్ళాను. అంటే ఇంకేం సంగతి? మళ్ళీ ఇంకేం చెప్పాలనుకునే లోపు ఒకటే అనుకున్నాను. ఇదేం జరుగుతుందో తెలీదు. మళ్ళా ఏంటి సంగతి అని అంటున్నారని చెప్పి ఏం చేశానంటే టక్‌మని నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకు అబార్షన్ జరిగింది. ఒక అబార్షన్ జరిగినప్పుడు ఏమైందంటే చాలా పెద్దగా నాకు చాలా సీరియస్ అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టడం కన్నా చాలా సీరియస్ అయ్యింది. నా ప్రాణం మీదకే వచ్చిందసలది. ఒక పెద్ద ఇంజెక్షన్ చేయడం, దానికి 2 రోజులు వెయిట్ చేయడం అన్నీ జరిగాయి. ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడు ఏమైందంటే బ్లడ్ క్లాట్ అయిపోయిందంట నాకు. అంతా నార్మల్‌గా అన్నీ చాలా సీరియస్ అయినా గానీ, విషయాలన్నీ బానే జరిగిపోయినాయి గానీ, అప్పుడు మేము మెడిటేషన్ లేవు. ఆ అబార్షన్ టైంకి అసలు ఎటువంటి ఐడియా లేవు మెడిటేషన్ గానీ ఏమీని. అనివార్య కారణాల వల్ల. అంటే అప్పుడు మెడిసిన్ ఏదో రాంగ్‌గా పడి, లేదు బేబీ పుట్టినా బాగోదని చెప్పడం, ఆళ్ళే మెడిసిన్ ఇవ్వడం డాక్టర్ అమ్మగారు. దానికోసం అంత సీరియస్ అయినప్పుడు, ఆ బ్లడ్ క్లాట్ అయిపోయిందని చెప్పేవారు. అది నాకు ఒక 2, 3 సంవత్సరాలు సఫర్ అయ్యేదాన్ని నేను. రోజు ఏదో టైంలో పెయినొచ్చేది. పెయినొచ్చడంటే మనిషి కదలకూడదు, మెదలకూడదు, మనిషి మాట్లాడకూడదు. నించుని బట్టి నించున్నట్టే, కూర్చుని బట్టి కూర్చున్నట్టే ఒక గంటకో, అరగంటకో తగ్గేదది. అది చాలా సివియర్ నాకుండేది బాగాను. రోజూ ఉండేది. అట్‌లీస్ట్ వీక్లీ 5 డేస్, 6 డేస్ అయినా ఉండేది. అది సడెన్‌గా గుర్తొచ్చింది చూడండి. గుర్తు రాగానే నేను చెప్పాను. ఈ బ్లడ్ క్లాట్ అయిపోయిందని చెప్పేవారు డాక్టర్లు. ఎప్పుడైనా మీరు తీయించేసుకోవచ్చమ్మా మీకు బాగా పెయిన్ అనిపిస్తే లేదా భరించొచ్చని చెప్పారు. వెంటనే ఈ చెయ్యెళ్ళి ఏదైతే నొప్పి నేను చెప్పగానే ఆ చెయ్యెళ్ళిందక్కడికి. అది ఇలా పీకింది. చెయ్యి చాపమంది. అది చూస్తే ఎలా ఉందంటే నల్లగా కమిలిపోయి మెత్తగా ఇలా ముద్దలాగా అంటే దాన్నేమంటారు జెల్లీ దీనిలాగా ఆ చేత్తో తీసి ఇంత ముద్దలా ఉంది చేతిలో పెట్టారు. ఆ! అయిపోయింది. అయిపోయింది. ఇంతవరకు ఏమనేవారండి ఆ మాట? ఏంటి సంగతి అని మాట్లాడాను. ఇప్పుడేమంటున్నారంటే ఓకేనా? ఓకేనా? అని చెప్తున్నారు మళ్ళీ 3 సార్లు. మొహమే మొహం పెట్టే ఇంగన్నట్టే. ఫేస్ కనబడట్లేదు. అంటే అంత దగ్గరగా వాయిస్ వినబడుతుంది. అన్నాక ఇంక ఓకే అని చెప్పడానికి ఇంకేముంది నేనేం చెప్తాను. నాకింక చెప్పడానికి ఆళ్ళు అడిగితే అన్ని విషయాలు చెప్పడం అయిందనిపించింది నాకు. అయిపోయిన తర్వాత నేను కళ్ళిప్పి కాసేపు పోయేసరికల్లా ఒక అంతా సౌండ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక 5, 10 నిమిషాలు పోయి బయటకొచ్చాను. బయట కళ్ళొప్పి చూస్తే పిరమిడ్‌లో ఎవరు లేరు. ఆ మనిషెవరు? ఆ వాయిస్ ఎవరు? హ్యాండ్సే కనబడడం ఏంటి ఇక్కడి వరకే. ఏమయింది? అసలు ఎలా చెప్పాలి? ఏంటి? నాకేం అంత గందరగోళంగా ఉంది. అయిన తర్వాత 2 విషయాలు జరిగాయి చూడండిక్కడ. అత్తగారు టాబ్లెట్ ఇచ్చినప్పుడు నేనేసుకొని ఉండుంటే, ఒక స్థితేమో అదొక స్టెప్పేమో ఒక టెస్ట్‌కి పరీక్ష పెట్టినప్పుడు ఒక టెస్ట్ పాస్ అయ్యానేమో నేను. రెండోది కూడా ధ్యానం చేయాలని పిరమిడ్‌లోకెళ్ళలేదు నేను. నా నిస్సత్తుగా ఉన్నాను కాబట్టి నేనింకేమి చేయలేను అని ఒక సరెండర్‌నెస్ అలా కాలు చాపుకున్నాను. కాలు చాపుకొని అలా చేతులు కలుపుకొని అలా కూర్చుండిపోయాను అంతే నేను. నేనేం ధ్యానం చేసి అలా తగ్గించుకోవాలి అలా కూడా లేదు. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత బయటికి చిన్న ఓపిక తెచ్చుకొని బయటకొచ్చానండి. వచ్చిన వెంటనే నేను మా హాల్‌లో మిర్రర్ దగ్గరికెళ్ళాను. అంటే అంతవరకు లోపలికెళ్ళడానికి ఓపిక లేని మనిషిని, వాటర్ తాగడానికి దాహం వేసిన మనిషిని ఏదో జరిగింది. అది చూడాలి. ముందెళ్లి అద్దం దగ్గరికెళ్ళి చూస్తే ఇప్పుడు ఏమున్నాయో చూడాలి ఇక్కడ ముందు నోరు చాపడం అవుతుందా? ఈ ఛాన్సెస్ ఏమైనా పీకారా? దీన్నేమంటారసలు అని చెప్పి అద్దం దగ్గరెళ్లి చూస్తే ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్‌గా పెయిన్ గాని, నోరు చాపలేకపోవడం గాని అంతా అలాగే ఉందండి. అంటే ఏం జరిగింది ఇప్పుడు నాకు? మరి ఎలా చూసాను నేను?
లైవ్ సినిమా చూసినట్టుగా చూశాను. ఈ పిన్ టు పిన్ పాయింట్ లాగా. అప్పుడు తర్వాత వెంటనే ఒక గంట, 2 గంటలు అయిన తర్వాత జీకే గారు ఎందుకో ఇంటికి ఫోన్ చేశారండి. చేస్తే అత్తగారు ఇచ్చారమ్మా, ఇలా గోపాలకృష్ణ ఫోన్ చేశాడని చెప్పిస్తే, "వదిన ఎలా ఉంది? జ్వరం నీకు ఎక్కువ ఉందట తగ్గిందా లేదా?" అని అడిగాను. జీకే జ్వరం తగ్గడం తర్వాత విషయం గానీ, ఈ టాన్సిల్స్ ఇలా ఉన్నప్పుడు అమ్మ ఏదో టాబ్లెట్ ఇస్తే నాకు, నేను ఇలా పడేసి నేను పిరమిడ్లోకి వెళ్ళి కూర్చుంటే ఎవరో వాయిస్ వినబడింది. నాకు 4 ఆపరేషన్లు చేసినట్టుగా నాకు చేయలేదు. నా ఎదురుగా వాణి కూర్చుంది సేమ్. అది సూక్ష్మ శరీరం అంటారని, నాలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంది. ఇవన్నీ నాకు తెలీదు. తను చెప్పనో లేదో నాకు తెలీదు. ఇది ఎప్పుడు రియలైజ్ అయింది తెలుసా అండి? నిన్న నేను క్లాస్ చెప్తున్నాను. ఎక్కడ? ర్యాలీలోనే. చెప్తుంటే ఒక ఆయన నాకు తెలుగు క్లాస్ చెప్తుంటుంటే తను ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు ఒక ఆవిడకి. చెప్తున్నా ఆయన స్పిరిచువల్ టాబ్లెట్ తరగా జీకే గారు ఫాలోగా ఉంది. తను ఏం చెప్తాను, తను చెప్తున్నప్పుడు నాకు ఇంగ్లీష్ అర్థమవుతది. 80-90% నేను మాట్లాడలేను గానీ. ఆవిడ సూక్ష్మ శరీరం, ఆవిడ సోల్, హాస్టల్ బాడీ వచ్చి ఎదురుగా కూర్చుంది. ఆవిడకి ఆపరేషన్ అయింది హాస్టల్ బాడీకి అని చెప్తున్నారు. ఓహో! ఇంతవరకు వాణి, వాణి అంటున్నాను గానీ నిజమే కదా! నా హాస్టల్ బాడీ ఎదురుగా అంతే యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే కూర్చుంది. తనకంతా చేస్తున్నారు. ఇదంతా ఫిజికల్ బాడీతో నేను చూస్తున్నాను ధ్యానంలోనే అర్థమైంది నాకు. అందుకని ఎలా తగ్గింది కూడా నేను ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదు. తనేమన్నారు జీకే గారు ఫోన్ చెప్పగానే, అటు నుంచి వెంటనే క్లాప్స్ కొడుతూ, "అయితే వదిన నీకు చేయలో వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయిందది. అది చాలా తక్కువ మందికి జరుగుతదది. నీకు చాలా బాగా జరిగింది. నేను ఇది హాస్టల్ సర్జరీ అంటారన్నా." "హాస్టల్ సర్జరీయా? హాస్టల్ సర్జరీ ఎవరు చేస్తారన్నాను." "హాస్టల్ మాస్టర్ చేస్తాడట." "పాపం ఆళ్ళకేం పని లేదా? ఆళ్ళెందుకు మనకొచ్చి ఆపరేషన్ చేస్తారన్నాను." పెద్ద నవ్వు నవ్వేసి, "ఇది నువ్వు నమ్మితే గనక, నువ్వు నమ్మాలి, నమ్మితే గనక నీ జీవితంలో ఎప్పటికీ ఈ 4 ఆపరేషన్లు నీకు అయిపోయినట్టే. ఇది 100% చెప్తున్నాను." ఓహో! అలాగా నమ్ముతాను. ఎందుకు నమ్మనంటే, ఎందుకు నమ్మను? 80% ధ్యానం ద్వారా తగ్గిందని నమ్మాను గదా! దీన్ని నమ్ముతాను కానీ ఇప్పుడు ఫిజికల్‌గా నాకు తగ్గలేదు. నాకు కనబడుతుందని చెప్పాను నేను. అప్పుడు ఆ క్వెషన్‌లు గూడా లేవండి. నా మాట అర్థమైంది. సూక్ష్మ శరీరంతో ఏదైతే బాడీ మీద జరిగిందో అది ఆపరేషన్‌లాగా, దాని నుంచి ఫిజికల్ బాడీకి వచ్చేసరికి 1 ఇయర్, 6 మంత్ పట్టి కంప్లీట్‌గా హీల్ అయిపోవడం ఇప్పుడు వేళకి 28 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికొచ్చి ఎప్పుడు గూడా నాకు ఆ విషయాలు, నాకు హెల్త్ రిలేటెడ్‌గా ఎటువంటిది గూడా జరగలేదు. అది అంత అద్భుతంగా నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. అలాంటిది ఇది ఒక ఒక ఎక్స్‌పీరియన్స్ అయ్యేటప్పుడు ప్రతిసారి నేను చూడడం గానివ్వండి, సార్‌తో మాట్లాడడం గాని, ఆయన ఎవరో నాకు తెలీదసల. జీకే మాత్రం అడిగారు, ఒక విషయం అడిగారు. "ఇంతకీ ఎవరి వాయిసు" అని అడిగారు. ఎవరి వాయిసో నాకు తెలీదు, ఎవరో తెలీదు. మగ గొంతు అని చెప్పాను. మరి ఎంత, మరి ఎంతవరకు కనబడ్డాయంటే చేతిలో ఒకటే కనబడ్డాయని చెప్పాను. ఏం చెప్పారంటే చెప్పానక్కడ. ఏంటి సంగతి అన్నారు, లాస్ట్ వచ్చాక ఓకేనా అన్నారని చెప్పాను. ఎంత వయసు ఉంటుంది వదినా? నీకు అంచనా తెలుస్తది కదంటే 50-55 సంవత్సరాలు ఉండొచ్చన్నారు. తను ఏదో తన క్లారిటీ వచ్చి ఉంటది. నాకు చెప్పలేదు తను. ఎందుకంటే అప్పటికి ఏం చూడలేదు కాబట్టి ప్రతిసారి గట్టాను. ఆ తర్వాత అర్థమైందేంటంటే, నాకు స్వయంగా ఆస్టల్ సర్జరీ ఆపరేషన్ చేసింది. చాలామంది మాస్టర్స్‌కి ఎవరెవరో వస్తారో నాకు తెలీదు మరి. ఆళ్ళు కనబడి ఉంటారేమో. నాకు పక్కాగా ప్రతిసారి వాయిస్ అనేది నేను ఎలా పోల్చానంటే, నాకు సార్ బాగా పరిచయం అయ్యారింక. మా ఇంట్లో మేమిద్దరం సారు నేను పక్క పక్కన నించొని వంట చేసే స్థితిలోకి అప్పటికి 2, 3 సార్లు మేము ఇద్దరం చేస్తున్నాం వంట. ఓరోజు సడెన్‌గా నాకు అనిపించిందది. ప్రతిసారి ఇలా చూసాను అంతే సడెన్‌గాను. సార్ మీరు నాకు ఆస్టల్ సర్జరీ ఆపరేషన్ చేశారు కదా! అన్నాను అంతే డైరెక్ట్‌గా అనేసాననమాట. అందుకని సార్ ఏమన్నారంటే, "నాకు ఆ పాపం పుణ్యం తెలీదు నేనెప్పుడు చేయను అలాంటి పనులు" అన్నారు. దానికి ముందు మేమిద్దరం కలుసుకున్నాం సారు నేను. అంటే దగ్గరగా వాయిస్‌ని పట్టడం అది అయింది గానీ దానికి ముందుగా సారు 2 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పోయిన తర్వాత మాకు వైజాగ్‌లో ఒక పార్వతి కళ్యాణ మండపంలో క్లాస్ ఏర్పాటు చేశారు. జీకే గారన్నారు, "వదిన మీరెవరు చూడలేదు కదా సార్‌ని. ఇవాళ క్లాస్ సార్‌దవుతుంది. రండి" అని చెప్పి ఫ్యామిలీ అందరిని తీసుకెళ్లారు. నేను థర్డ్ లైన్‌లో కూర్చున్నాను నేను. ప్రతిసారి ఫస్ట్ టైమ్ చూడడం అండి అది. ఆయన చూసి ఓ ఎక్సైట్‌మెంట్ లేదు. అబ్బా! ఈయన గురువుని చూస్తారంట, నాకు ధ్యానం నేర్పి ఏమి తెలీదు నాకసల. మామూలు క్యాజువల్‌గా క్లాస్ వినడానికి వెళ్ళాను, కూర్చున్నాను, చూసాను. ఆయన నుంచి చెప్తాను డయాస్ మీద, నాది ఆఖరి జన్మ. నేను బుద్ధుడి దగ్గర ఆనందరిగా పుట్టాను. సూఫీ మాస్టర్‌గా జన్మెత్తాను. ఇంకొక మాస్టర్‌గా జన్మించాను. కానీ ఆ జన్మల్లోని నాది ఆఖరి జన్మ కాలేదు. ఇప్పుడు ఆఖరి జన్మ చెప్తున్నాను. ఆయన చెప్పిన ఓవరాల్ క్లాస్ అంతా వదిలేసాను నేను. ఇది పట్టుకున్నాను నేను. ఇది ఆఖరి జన్మ. మరి అంత పెద్ద పెద్ద జన్మలతో ఆఖరి జన్మ చేసుకోకుండా ఇప్పుడు ప్యాంటు, షర్ట్ ఏసుకొని ఈయన ఇప్పుడు ఆఖరి జన్మ చెప్తారేంటి ఈయన? ఈయన యోగిలాగా ఏం కనబడట్లేదే! మామూలు మనిషిలాగే ఉన్నారు కదా! అని నేను ఆలోచన చేస్తున్నాను. చేసినోళ్ళు ఏమన్నా ఆగుతారు కదండీ! ఫస్టు భయమేస్తది కదా! వెళ్ళడానికిని. అలాంటిది నాకు భయం కాదు కదా! ఏమీ లేదు. తిన్నంగా నేను లేచి మనిషిని సారు స్టెప్స్ కింద దిగుతున్నారు. నేను తిన్నగా నడుచుకుంటూ ఆయనకి ఎదురుగా వెళ్ళిపోయానంతే. వెళ్ళిపోయి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, "సార్ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను సార్. మీరేమనుకోరు కదా?" అని అడిగాను. ఇదే వాయిస్‌తో. "సార్ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అనుకోరు కదా?" అన్నానంతే. సార్ ఏమన్నారంటే, "మీరేమడగాలో అడగండి. కానీ నేనేమనుకుంటానో లేదో అది నా ఇష్టం" అన్నారు సారు.
అనేసి వెంటనే సార్ ఏం చేశారంటే నాకేదో పరిచయమే లేదు అసలు. వెంటనే నా భుజం మీద చెయ్యేసుకొని నడుచుకుంటూ తీసుకెళ్లారు, నడిపించుకుంటాను హాల్లోకి. ఆ హాల్లో ఉన్నాం అందరూ విని హాల్లో తీసుకెళ్తూ ముందుకెళ్ళారు. అక్కడ చాలామంది సార్ని పరిచయం మాట్లాడుతున్నారు, విష్ చేస్తున్నారు. కానీ ఆయన కాన్సంట్రేషన్ మాత్రం నా భుజం మీద చేసుకుని నడిపించి తీసుకెళ్ళి కూర్చోడని చెప్పి, ఆ కుర్చీలు చాలా ఉన్నాయి. కుర్చీ మీద కూర్చోలేదు ఆయన. ఆయన కూర్చొని నన్ను నుంచోబెట్టలేదు ఆయన. అది గమనించుకుంటే ఎంత గ్రేట్ విషయం అంటే, ఆయన కుర్చీ మీద కూర్చోవచ్చు. ఆయన కూర్చొని మనం పక్కన కూర్చోం కదా అసలు. మనం నుంచుంటాం అసల. ఇది చెయ్యొచ్చు. లేతే పక్కన కూర్చొని చెప్పొచ్చు. ఆయన నేల మీద కూర్చున్నారొచ్చి. ఆ కార్పెట్ మీద కూర్చొని నన్ను కూడా పక్కన కూర్చోమన్నారు. కూర్చున్నాను. ఇప్పుడు అడగండి మేడం అన్నారు మళ్ళా రెండోసారి. ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అన్నారు. అంటే సార్ అదే సార్ మీరు జన్మలో అంటే మరి మా బుద్ధుడి దగ్గర ఆనందుడిగా ఉన్నారు, సూఫీ మాస్టర్‌గా ఉన్నారంటున్నారు. అదే ఆఖరి జన్మ చేసుకోవచ్చు కదా! ఇప్పటి వరకు ఆఖరి జన్మ ఎందుకు? ఇప్పుడెందుకు ఆఖరి జన్మ? ఎలా అవుతది అని అడుగుతున్నాను. అనగానే సార్ ఎంత చెప్పారంటే ఆహ్, ఆ జన్మలన్నిట్లో కూడా నేను ధ్యానం చేశాను మేడం. కానీ ధ్యానాన్ని ఎవరికీ పంచలేదు. ధ్యానం నేర్చుకున్నాను, ధ్యానాన్ని చేశాను. ఎవ్వరికీ ధ్యానాన్ని పంచలేదు నేను. ఇప్పుడు ఈ జన్మ నేను ధ్యానం పంచడం కోసమే పుట్టాను. ఏ ధ్యానం చెయ్యక్కర్లేదు నేను. నేను చెయ్యక్కర్లేదు. నేను ధ్యానం పంచడం కోసం పుట్టానన్నారు. అది నాకు చాలా జీకే స్టార్టింగ్‌లో ధ్యానం అంటే ఎలా చెప్పారో అంత గట్టిగా ఇది నాకు హత్తుకుందనమాట విషయం. ఓహ్! నాకనిపిస్తుంది కదా! ధ్యానం చెప్పాలి, చెప్పాలి అందరికి అని. అందువల్ల ధ్యానం పంచడం చాలా గ్రేట్ విషయం మాటైతే. ఆఖరి జన్మ అవన్నీ మన పెద్ద పెద్ద విషయాలు మనకు లేవు గానీ, ధ్యానం చెప్పాలనిపిస్తుంది కదా నాకు. ఇది కనెక్ట్ అయ్యిందన్నమాట నాకు. నాకు అనిపిస్తున్న ఫీలింగ్ కరెక్టే. ధ్యానం మనం పంచాలి. చాలా గొప్ప విషయం అది. పంచితే పెంచబడుతుంది. దాస్తే దోచుకోబడుతుంది. ఇవన్నీ తర్వాత విషయాలు విన్నాం మనం. ఇదంతా నాకు నచ్చింది. తర్వాత అయిపోయిందండి. దానికి ముందు ఇంకొక విషయం జరిగింది. మీకు టైం పర్లేదమ్మా? ఒక 5 నిమిషాలు. 10 అయింది. ఒక ఇంకొక 5 నిమిషాలు చెప్పండి. తర్వాత ఏమన్నా క్వెషన్స్ ఉంటే తీసుకుందాం. 5 మినిట్స్‌లో క్లోజ్ చేద్దాం. సార్‌ని ఫస్ట్ పరిచయం నాకు అవ్వడం అనేది కూడా నాకు తెలియాలి కాబట్టి మీకు. అయిపోయిన తర్వాత ఏమైందంటే సారు నాకు ఇంకో విషయం జరిగిందండి అక్కడ. అది ఎవరికీ చెప్పలేదు నేను చాలా సంవత్సరాల పాటు. అదేదో తప్పనుకోని. తర్వాత అర్థమైంది అది తప్పు కాదు, అదొక అనుభవం అని. ప్రతిసారి డయాస్ మీద ఉన్నప్పుడే ఫ్లూట్ వాయిస్తున్నప్పుడే నేను ఎదురుగా నేను థర్డ్ రోలో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. ఏమనిపించిందంటే నాకు ఆయన మంచిగా ఫ్లూట్ వాయిస్తారు. నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం నాకొచ్చు కదా బానే. చేస్తున్నాను. చేసిన వెంటనే విజన్ ఎలా కనబడుతుందంటే నాకు లోపటి నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్. సారు సాక్షాత్తు ఒక 3 నెలల పిల్లాడండి. ఒక బాబు కింద. అయిపోయి నా ఒళ్ళో పడుకున్నారు. ఆయన అక్కడ డయాస్ దగ్గర లేరు. 3 నెలల పిల్లలు కావడం ఏంటి చూడండి విచిత్రంగా కాపోతే. వస్తూ నా ఒళ్ళో పడుకుంటే నేనేం చేస్తున్నాను, ఆయనకి మదర్ ఫీడ్ చేస్తున్నాను. అంటే నా పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టారు కాబట్టి, ఆ మదర్ ఫీడ్ అనే అనుభూతి నాకు తెలుసు కాబట్టి, ఇంకా లిటరల్లీ నేను మదర్ ఫీడ్ చేస్తాను. ఇది ఇస్తున్నాను అంతే నేను. ఆ అనుభూతి చెందుతున్నాను. అమ్మ బాబోయ్! ఈ ఎక్స్‌పీరియన్స్ ఎవరు చెప్పారంటే ఇంకేమైనా ఉందా? ఆయన మగాయన, అంత పెద్దాయన, ఆయన చేసి ఈ మోసం ఏదో చేసి, ఇలాగ మదర్ ఫీడ్ చేస్తున్నాను. నేను తల్లిగానే అనిపిస్తున్నానక్కడ. కానీ ఇది ఎవరు చెప్తే ఎలా అర్థం చేసుకోవాలో చెప్పి చాలామంది చాలా రోజులు చెప్పలేదు నేనసల. అందుకే ఏమోనండి ప్రతిసారి చూసినప్పుడు నాకెప్పుడు కూడాను మా ఇద్దరం కూడా తల్లి, కొడుకు రిలేషనే మాకెక్కువ అనిపిస్తుంటది. గురువుగా అనిపించరు నాకెప్పుడూను. అందుకే భయం గూడా ఉండదసల ఫస్ట్. నేను నేను నా మీద నేను చెక్ చేసుకుంటే ప్రతిసారి ఎవరినైనా ఫస్ట్ టైమ్ చూస్తేనే అందరూ అనేవారప్పుడు. జీకే గారండి చాలామంది చెప్పేవారు. ఆయనకి కోపం ఎక్కువ. ప్రతిసారి ఎదురుగా పడ్డానికి కూడా భయపడేవారు. ఆయనకి వడ్డించాలంటే భయం. ఆయన పక్కన నించొని వంట చేశాను. ఆయనకి ఎక్కడికెళ్ళినా ఆయనకి వడ్డించేదాన్ని వంట చేసినప్పుడు. ఏదైనా టూర్‌లెళ్ళినప్పుడు కూడా సార్ అనేవారు అందరూను. కేశవరాజు గారు ఆళ్ళేం చెప్పేవారంటే, "వానివ్వండి మీరు సార్‌ని కాస్త అమర్నాథ్ యాత్ర వెళ్ళాం కదా! మీరే వడ్డించండి. మరి ఈజిప్ట్ వెళ్ళినప్పుడు మీరు కాస్త చూసుకోండి సార్‌ని" అనేవాడిని. అంటే మరి భయం ఎక్కడ ఉండేది కాదు. పైపెచ్చి వడ్డించేటోడు తల్లిలాగా ఆ ఫీలింగ్‌తోని ఆయన తినాలి అని వడ్డించడం గాని, ఇది ఒక ఎక్స్‌పీరియన్స్. రెండోదేంటంటే మేము అరకు ట్రెక్కింగ్‌కెళ్ళాం ఫస్ట్ టైము. వెళ్ళినప్పుడు సార్ ఎక్కడో చెట్టు కింద రాత్రి 10, 11 టైం అప్పుడండి. అందరూ క్యాంప్ ఫైర్ ఏశారు. మేము ట్రెక్కింగ్ రీచ్ అవ్వడమే నైట్‌కి రీచ్ అయ్యాము. అరకు ట్రెక్కింగ్‌లో ఫస్ట్ ట్రెక్కింగ్ అది. అందరూ కూర్చొని క్యాంప్ ఫైర్ చుట్టూ అంత్యాక్షరి పాటలు పాడుకుంటున్నారు. నేను చాలా ఎంజాయ్‌మెంట్ క్యాండిడేట్ అసల. అలాంటిది నా మనసు ఆధ్యాత్మికత వచ్చిన తర్వాత ఆ ఎంజాయ్‌మెంట్ వైపు వెళ్ళలేదు నాకు. ప్రతిసారి ఎక్కడో దూరంగా కూర్చొని ఆయన దగ్గరికెళ్ళిపోయాను తిన్నంగా నేను నడుచుకుంటూను. వెళ్ళిపోయి ఆయన ఎదురుగా కూర్చొని ఆయనతో ముచ్చట్లు మంచిగా మాట్లాడుతున్నాను ఆయనతోని. నా అనుభూతి ఏంటి? అసలు నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను? అసలు దేవుడి మీద నా అభిప్రాయం ఏంటి? నాకు శివుడంటే ఎలా ఇష్టం? మా అమ్మ ఎలా పూజ చేస్తుంటది? ప్రసాదాలు ఎలా పెడతది? ఇవన్నిటి మీద ఒక 2 గంటలు కనీసం గంటన్నర, 2 గంటలు ఏవేవో మాట్లాడుతున్నాను ఆయనతోని. ఆయన అంతే శ్రద్ధతో చక్కగా వింటున్నారు. విన్న తర్వాత ఏమనిపించిందంటే సారు, ఇంకా ఎక్కడ చిరాకు గాని ఆయనలోని మధ్యలో కట్ చేయడం గాని ఏమి లేకుండా అన్ని గంటల సేపు అలా విన్నారు. విన్న తర్వాత అయిపోయిన తర్వాత ఆయన ఎదురుగా కాస్త కళ్ళు మూసుకొని ధ్యానం చేశాను. వచ్చేసానింక. వచ్చిన తెల్లవారేసి వాటర్ ఫాల్స్ స్నానాలు చేస్తున్నాం అందరం మేము. మా వారు, నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ 20 మెంబర్స్ ఉండుంటారు. అందరం చాలామంది ఉన్నాం మేము. చేస్తుంటే అక్కడి నుంచి అనౌన్స్‌మెంట్ వినబడుతుందండి నాకు.
విశాఖపట్నం వాణిజ్యం రావాలి, విశాఖపట్నం వాణిజ్యం రావాలని. నేను ఫస్ట్ టైం వెళ్ళడం, ఫస్ట్ టైం ట్రెక్కింగ్ వెళ్ళడం. ఎవరబ్బా నన్ను పిలుస్తుంటే వెళ్ళు అర్జెంట్‌గా వాణి అన్నారు నన్ను. ఇంత ఎళ్తే ఏం చేశారంటే నన్ను, మీ అనుభవాల్ని సార్‌తో మాట్లాడారట కదా! చాలా ఎక్స్‌పీరియన్స్ అని చెప్పారట కదా! మీ అనుభవాలు. అవన్నిటిని అందరికి చెప్పించమన్నారు ప్రతిసారి చెప్పి శివప్ప గారు నాకు మైక్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్ నేను మైక్ అందుకోవడం అండి. దాని తర్వాత కంటిన్యూ సార్‌తో చాలా జర్నీ. ఎన్ని సార్లు చెప్పుంటాం క్లాస్‌లో తెలీదు. ఆయన ఎప్పుడు కూడా ఈ నా హాస్టల్ సర్జరీ ఆపరేషన్ ఎక్కువ చెప్పించేవారు. నేను వెనక దాక్కుండేదాన్ని. ఇంక ఈవేళ పిలవకూడదు నన్ను సారు. వాళ్ళు పిలిస్తే ఇదే చెప్పంటారు. నాకు బోరింగ్‌గా ఉంది. ఎప్పుడు ఇదే చెప్పాలా అని అంటే, సారేనా ఓ రోజు అడిగేసాను సార్‌ని. సార్ ఎన్ని సార్లు చెప్పిస్తారు సార్ నా చేత అంటే అన్నారు, "ఈ అనుభవం చాలా అవసరం మేడం" అనేవారు. "మీ అనుభవం చాలా అవసరం" అని చెప్పేవారు. ఇంక తర్వాత నాకు అర్థమైనా అర్థం కాకపోయినా వెళ్ళేదాన్ని, నేను చెప్పేదాన్ని. ఇదండి బ్రీఫ్‌గా ఈ వేళకి, ఈరోజు. నెక్స్ట్ ఇంకొకసారి సెషన్‌లో మనం తప్పకుండా ఇంకా విషయాలు మాట్లాడుకుందాం మనం. మరి ఈరోజు మనం 1 అవర్‌ని చక్కగా సజ్జన సాంగత్యం చేశాము. థాంక్ యూ. అద్భుతం అండి. ఇలాంటి అనుభవాలు వింటే ధ్యానం మీద నమ్మకం ఇంకా బాగా బలపడుతుంది మనకి. నమ్మకం ఎవరికైనా లేకపోతే క్వెషన్స్ ఉంటే నమ్మకం కూడా ఏంటండి? ఉంటది. వాళ్ళ మీద నమ్మకం కూడా లేకుండా చేశాను చూడండి నేను. నాకిష్టం అవును. లేదు. అది అవును. మెయిన్ యెస్. చెప్పండి. అదే. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చండి. ఇంకా అసలు టైమ్ సరిపోనందువల్ల మాకింకా చాలా అనుభవాలు తెలియలేదు. అవును. నెక్స్ట్ టైమ్ ఆ, తప్పకుండా జూమ్‌లో వస్తాను. చెప్పండి దామోదర్. ఓకే. నమస్తే అండి. నమస్తే సత్యవాణి గారు. నమస్తే అమ్మా. యాక్చువల్‌గా ఇ మీరు చెప్పేది యెస్. అసలు నమ్మడానికి గూడా దగ్గరలో లేవండి మేము. లేవండి. ఈజ్ ఇట్ కరెక్ట్. రియల్లీ పాజిబుల్ అనే క్వెషనొస్తుంది. అవును. బట్ రియల్‌గా మీరు జెప్తున్నారు గాబట్టి అవును. మాకు ఇంక వేరే క్వెషన్ ఏం లేకుండా నమ్మాల్సొస్తుంది. బట్ యెస్. ఈ యెస్. అనుభూతి ఎలా సాధ్యం అనేది మీరు మీరు జెప్పినట్టుగా 96లో స్టార్ట్ జేసిన వితిన్ 2 మంత్స్‌లో మీరు ఆల్మోస్ట్ మంచి ఎక్స్‌పీరియన్స్ మెడిటేషన్‌లో వచ్చేసింది. అంటే మరి ఎట్లా అంటే మీరు ఎక్కువ సేపు చేయడం గాని, కంటిన్యూయస్‌గా మరి 10 గంటలు చేసినారు, 3 గంటలు చేశారు అట్లా గూడా విన్నాము. అట్లా అవును. గూడా మీరు చేయలేదు. అవును. హౌ ఈస్ ఇట్? హౌ ఎట్లా ఎట్లా అయిందండి అది? 2, 3 గంటలు చేసేదాన్నండి మీరు మెడి మీరు నమ్మారా? మీరు ఎట్లా అయిందనేది? చెప్పాను కదండీ! ధ్యానం చేస్తే ఏమి జరుగుతదని నమ్మడానికి నాకు 6 నెలలు కూడా ఇష్టం లేదని చెప్పాను. అవును. అసలు జిగ్గుగా చెప్తున్నా నేను ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు. హ్మ్. ఇదేదో చేసి దీంట్లో ఏమీ లేదని చెప్పాలని దాంతో నేను స్టార్ట్ చేశాను తప్ప, నేను ధ్యానంలో ఏం తగ్గుతదని 1% ఎక్స్‌పెక్టేషన్ కాదు కదా! నాకు ధ్యానం మీద ఎటువంటి లేదండి. కానీ లైవ్ ఎలా చూసానంటే, ఇంక నాకు నేను అట్రాక్ట్ అయ్యాను చూడండి. లోపల ఎందుకెళ్ళలేదు మెడిటేషన్‌కి అనుకున్నాను ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు నాకు. కళ్ళు మూస్తే చీకటి కనబడుతది కదండీ! కళ్ళు మూస్తే ఇంకేమైనా వెలుతురు కనబడితే మీరు నమ్ముతారా దాన్ని ఎవరైనా? అది లైవ్ చూసాను. కళ్ళు మూస్తే చీకటిగా ఉంటది గదా! మన కళ్ళు తెరిస్తే అన్నీ కనబడుతున్నారు అందరూను. ఇప్పుడు ఆ! కళ్ళు మూసుకొని లోపలికెందుకెళ్ళాలసల? ఫస్ట్ అక్కడ నా క్వెషన్ అది. అందుకే నేను వినలేదు. అసలు జబ్బులు తగ్గుతాయని అసలు వినలేదు నేను. కానీ ధ్యానం చేస్తే ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. అది లైవ్ చూసాను కదండీ! నా ఎక్స్‌పీరియన్స్ వేళల్లోంచి ఎనర్జీ పాస్ అవ్వడం. ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అయిపోవడం ఏంటి? అసలు ఎప్పుడు కళ్ళు మూసి కూర్చొని మనం ఇక్కడ ఏమి యాక్టివేషన్ జరగదే. నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాలు నీ కళ్ళు. కానీ అక్కడ ధ్యానంలో కూర్చోగానే తెలుస్తుంది కదా! ఇక్కడ. అది ఎక్స్‌పీరియన్స్ చేశాను. తర్వాత నేను నా బాడీలో ఇన్ని రకాల 7 రకాల అనుభవాలు గూడా లైట్ వెయిట్ అయిపోవడం, కలర్స్ ఇవన్నీ నేను అనుభూతి పొందినవి. అప్పటికి నేను ఎక్కడ వినలేదు కదండీ! అంటే మెడిటేషన్ అనేది ఫస్ట్ మా ఇంట్లోకొచ్చింది. అది ఫస్ట్ ఫౌండర్ అని చెప్పొచ్చు 'జీకే' గారు. ప్రతిసారి అది. తర్వాత పీఎస్ఎస్ఎంకి ఎలా ఫౌండరో, హ్మ్. ఉత్తరాంధ్రకి 'జీకే' గారు ఫౌండర్ చెప్పాలక్కడ. అది ఫస్ట్ అది. మా ఇంట్లో నుంచి మొదలైంది మరి. మా ఇంట్లో మేమే అక్కడ ప్రయోగశాల అనమాట అది. ఆ! ధ్యానం అనే ప్రయోగశాల మేమిద్దరం, మా ఆడపడుచు నేను మాట. ఆవిడ ఒక హ్మ్. రకమైన ఇబ్బందితో ఉంది. నేను ఒక రకమైన ఇబ్బందితో ఉన్నాను. ఇబ్బంది అంటే ఇబ్బంది కాదండి అది. నేను నిజంగా చెప్పాలంటే నేను రియల్‌గా నేను హ్మ్. ఎప్పటికి నా జీవితంలో 10 మెట్లు, 20 మెట్లు ఎక్కలేనా? నేను పావుగంట సేపు కూర్చోలేనా? అంటే నేను సినిమా ఎప్పటికి చూడలేను. మంచం మీద పడుకోవడం అవ్వదు. ఇంక ఏంటి జీవితం అసల? ఆ స్థితిలో నేను ధ్యానం నమ్మాలని లేకుండా నమ్మాల్సొచ్చింది. ఆ నమ్మిన తర్వాత రియల్‌గా కనబడుతుంది కదండీ నాకు ఎక్స్‌పీరియన్స్ అసల. హ్మ్. ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా ఎక్స్‌పీరియన్స్‌ని ఎంత లైవ్ కళ్ళకి కట్టినట్టు చూసానంటే నేను, అది ఎప్పుడో అలా అనుకున్నదేంటి, ఇప్పుడు కనపడడం ఏంటి? అంటే నాకు రుజువు ఆ! తర్వాత ఒక సంవత్సరాలు పోయిన తర్వాత అర్థమైందండి. నాకెలా అర్థమైంది, నా అంతట నాకు ఎవరైనా క్వెషన్‌లు ఎయడం అనేది ఆ రోజుల్లో తక్కువండి చెప్పాలంటే.
ఎవరికైనా సమాధానం అనేది సమాధి స్థితిలో వచ్చేది. ధ్యానంలోనే ఆన్సర్ వచ్చేది. ఎలా ఉమ్, వచ్చినప్పుడు నాకు ఈ వెంకటేశ్వర స్వామి కనపడడానికి రీజన్ ఏంటి? శివయ్య కనపడొచ్చు, వినాయకుడు కనపడొచ్చు, ఇంకెవరైనా కనపడొచ్చు కదంటే 7 చక్రాస్ కదా అంటాం మనం. 7 కొండలవాడ అంటున్నాం మనం. ఉమ్, మనం ఎప్పుడు 7 చక్రాస్ ఎక్కువ వింటున్నాం ఇక్కడ అందరూని. 7 చక్రాసు, 7 చక్రాలు, 7 ఇవి అని చెప్తాం. 7 శరీరాలన్నప్పుడు ఓహో! 7 చక్రాలు అనే దానికి 7 కొండల వాడికి ఏమైనా లింక్ ఉందా? నెక్స్ట్ వైభవ వెంకటేశ్వర స్వామి అంట. వైభవ వెంకటేశ్వర స్వామి అంటే వైభవం అంటారు దాన్ని. అంటే ఉమ్, ధ్యానం చేస్తే వైభవం చాలా అద్భుతంగా ఉంటదని చెప్పడమా? లేతే ఏంటి వెంకటేశ్వర స్వామి చూడడం? అందులో నేను అంతలాగా అది ఎంత తదేకంగా చూస్తూ అనుభూతి చెందానంటే, అది మళ్ళా నాకు అదే ఎక్స్‌పీరియన్సు ఒక 10% తగిలింది ఎక్కడ తెలుసా అండి? మొన్న నేను డల్లాస్‌లోని ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు నేను, అక్కడ వెంకటేశ్వర స్వామి పెట్టారని తెలీదు నాకు. కొత్తగా ఒక 1 మంత్ ఎంతో అయిందంట విగ్రహం ఉమ్, పెట్టారు. నేను ఉమ్, ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నానో నాకు ఏదైతే ఫీలింగ్ అనిపించానో ఆ స్మెల్ ఆస్వాదించడం అనేది ఇలా అడుగు పెట్టగానే అబ్బా! ఎంత బావుంది అసల. ఆ కర్పూరం అన్నీ అది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. బయటకి దొరకదు కదా మనకి. వెళ్తూ అదే. వెళ్తూ ఉంటుంటే అన్నీ చూస్తున్నాను అన్నిటిని నాకు ఇష్టమైన దత్తాత్రేయులు, శివుడిని చూశాను అక్కడ. శివలింగం వైట్ ఆకారంలో. దాని తర్వాత ఆ అబ్బాయి చెప్తున్నాడు నాకు స్పెషల్‌గాను. అమ్మా ఒక వారం, నెల రోజులు ఎంతో అవుతుంది. వెంకటేశ్వర స్వామి కూడా పెట్టారిక్కడ. ఇంక అది లేదేమో అనుకుంటాను. దాని తర్వాత చూస్తే ఇంకా ఇంకేంటి నిలువెత్తు వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ చూశాను నేను. ఇంక అక్కడే ఎదురుగా కూర్చొని ఒక అరగంట సేపు మెడిటేషన్ చేసి బయటికి రావడం జరిగిందండి. అంటే ఇలా ఒకదానికొకటి నమ్మడం లేకుండా లేదండి. ఇలాంటి తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ తర్వాత కొన్ని వందల వేల ఎక్స్‌పీరియన్స్ విన్నాను నేను. ఆ, లైవ్‌గా విన్నానండి. ఎంతోమందివి. ఈ ఆసన ఉమ్, సర్జరీ అంటే ఏంటో, ఆవిడ ఉమ్, ఎంత బెడ్ నుంచి 2 నెలల్లో చనిపోవాల్సిన ఆవిడని విజయలక్ష్మి మేడం అని, వరలక్ష్మి మేడం సిస్టర్ అండి. సినిమా యాక్టర్ ఆవిడ. ఉమ్, అప్పట్లో స్టార్టింగ్ విన్న సర్జరీ అనే మాట అక్కడ వినడం. తర్వాత ఇప్పుడు ఎన్నో యూట్యూబ్‌లో మన పీఎంసీ ఛానెల్‌లో కావచ్చు, లైవ్‌గా మేము మాట్లాడిన విషయాలు హాస్టల్ సర్జరీ అనేది చాలా చిన్న విషయం అండి. ఒక దాన్ని తీసి ఎవరో ఆపరేషన్ చేస్తున్నవి అన్నీ ఎన్నో సార్లు వందలు విన్నామండి. మీరు పీఎంసీ ఛానెల్‌లో హాస్టల్ సర్జరీస్ అని కొడితే మీకు ఎన్నో వందల ఎక్స్‌పీరియన్స్ తెలుస్తాయి అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆ, నమ్మాల్సిందే అంటాను నేనైతే. అదే నా అదే నమ్మకం లేనోళ్ళకే నమ్మాల్సొచ్చిందంటే ఈ రైట్ రైట్. గుడ్డిగా నమ్మకూడదండి. ఫస్ట్ మన ఎక్స్‌పీరియన్స్ మనకవ్వాలి. ఓకే యాహ్! అండి. అంతేనండి. ఎక్సలెంట్ అండి. సో, యాక్చువల్‌గా మేము 6 మంత్స్ నుంచి చేస్తున్నాము. ఓకే. ఆహ్, బట్ లాస్ట్ మంత్ యాక్చువల్‌గా జీకే సార్ మా ఇంటికి కూడా వచ్చినారు. ఓకే. సో, మేము హోస్ట్ చేసినాము. బట్ ఓహ్! సార్ స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంది గదా! సో, మా ఇంటికొచ్చిన మాస్టర్స్‌కి ఒక 2 గంటలు మంచిగా చెప్పినాడు. బట్ మీరింత విపులంగా ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ అనేది ఇట్స్ అన్‌బిలీవబుల్. బట్ మీరు చెప్తారు కాబట్టి నమ్మాలి. బట్ మా ఎక్స్‌పీరియన్స్ మాకెప్పుడొస్తదనేది వి ఆ మాట నమ్మితే వెయిటింగ్, జ్ఞానం అండి. వెయిటింగ్ అని. అది ఏ ఓకే. నమ్మకం పెట్టుకోకుండానే శ్రద్ధతో చేయాలి మనం. పని చేసినట్టు. ధ్యానం నమ్మకం లేదు నాకు. బట్ శ్రద్ధ హ్మ్. చాలా ఎక్కువ పెట్టాను. శ్రద్ధ, సహనం. ఓపిక అదే. చెప్పారు కదా జీకే గారు ఫస్టు. ఓపిక ఉండాలి వదినా కొంచెం నొప్పులొస్తాయి, నీకు పెయిన్స్ వస్తాయంటే నీకు అర్థం అవుతుంది హీలింగ్ అవుతుందక్కడ ఆ! అని ప్రతిసారి నాకు కనిపించిన తర్వాత ఇలా అందరికి పంచడానికి వచ్చాను మేడం ఇది నా ఆఖరి జన్మ అని చెప్పడం. ఈ 2 విషయాలు నన్ను చాలా బలోపేతంగా చాలా ఇచ్చేసాయండి అవి. ఓకే. అంటే నెక్స్ట్ గత జన్మ తాలూకా కొంచెం బ్యాలెన్స్ కూడా ఉండొచ్చండి. మనం ఎక్కడి నుంచి స్టాప్ చేస్తామో లైఫ్‌ని హ్మ్. అక్కడి నుంచే స్టార్ట్ అవుద్దని నాకు నేను తర్వాత నమ్మాను నేను. ఆ! అంటే మనకి ఎప్పుడో కొంత చేసుకొని ఉన్నామేమో అది. అక్కడి నుంచే ఆ స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అయ్యిందేమో. అందుకే ధ్యానం బేగా కుదరడం అనేది చాలా తక్కువ టైంలో స్టార్ట్ అయిందండి నాకు. ఓకే. ఓకే. కొందరు 2 సంవత్సరాలు పడతది. కొందరు నేను 2 నెలలు పడతది. కొందరు 2 రోజుల్లో ధ్యానం ఆ స్థితికి వచ్చేసిన వాళ్ళు కూడా చూసాను నేను. అదే. థాంక్ యూ. థాంక్ యూ యాహ్! వెరీ మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ విజ్డమ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ సార్. అంటే మేడం మీకు ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ధ్యానం చేసేవారు. అందుకనే మీకు తొందరగా వచ్చినియి అంటారా? అది అది కూడా ఒక రీజనేనండి. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ కూడా నాకసలు 1% కూడా లేదండి. హ్మ్. ఇది ఒకటే అనేది మీకు చెప్పింది నేను ఇప్పుడు నా లైఫ్ దీంట్లో ఒక 10% మీకు చెప్పుంటాను ఇప్పుడు నేను. అంటే దీనివల్ల ఎన్ని బెనిఫిట్‌లొచ్చాయో నాకు నా జీవితంలో ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందనేది నేను తర్వాత సెషన్‌లో చెప్తాను మీకు. ఎన్నో విషయాలు. ఇది చాలా అనారోగ్యం తగ్గించుకోవడం అనేది నా జీవితంలో, నా అనుభవంలో అప్పుడు ఆ వర్డ్ నేను చాలా సార్లు అనేదాన్ని. నా నోటంట వచ్చేసేదండి. ధ్యానం చేస్తే అనారోగ్యం తగ్గడం అనేది ఆవగింజంత విషయం చెప్పేదాన్ని. ఆవగింజ. అంటే అంత చిన్న విషయం. ధ్యానము అనారోగ్యాల కోసం కాదు అని నేను రియలైజ్ అయ్యాను స్పెషల్‌గా. ధ్యానం సర్వరోగ నివారణ అంటే అక్కడ ఆగిపోకండి. సకల భోగకారిణి అక్కడ కూడా ఆగడం కాదు. సత్య జ్ఞాన ప్రసాదిని ఎప్పటికీ నిత్యమైనది, సత్యమైనది. దాని వైపు మనం అడుగులే నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ఆ స్పిరిచ్యువల్ కొంచెం ఆ బ్యాక్ ఏదో ఉందేమో తెలీదు. అది చాలా తక్కువ టైంలో అర్థమైందండి నాకది.
ఎవరికి వాళ్ళ అనుభవంతో అర్థమవుతుంది ఇది డెఫినెట్గా. చేయాల్సిన మాత్రం సాధన కొన్ని సంవత్సరాలు చేస్తూనే ఉన్నామండి. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేదు. సాధన, సాధన గంటలు, 2 గంటలు, 3 గంటలు. సాధన, స్వాధ్యాయం అండి. ధ్యానం ఒకటే కాదు. పుస్తకాలు చదవడం రెండోది. మూడోది సజ్జన సంగతి కొన్ని సంవత్సరాల పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మా చుట్టాలు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎప్పుడు వారంలో ఒక 4, 5 రోజులు కూడా సజ్జన సాంగత్యాలే. మేడ మీద కూర్చోవడం, కబుర్లు. ఒక సిన్సియర్‌గా, ఒక సీరియస్‌గా స్పిరిచ్యువల్ డిస్కషనే ఉండేది. ఈ 3 మమ్మల్ని ఇంత స్ట్రాంగ్ చేశాయని నాకనిపిస్తది. ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఏది గూడా. ఎక్స్‌పెక్ట్ చేస్తే చిన్న బెనిఫిట్ పొందుతారేమో గానీ, ఏ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల ఎన్ని రకాలు పొందాలో అన్ని రకాలు గూడా పొందుతూనే ఉన్నాం మేము ఇప్పటికి గూడా. దాన్ని ఇంకోసారి మీకు తప్పకుండా చెప్తాను. నేను ఈ మధ్యన తప్పకుండా అండి. BA ప్రాక్టికల్‌గా నేను ఎన్నో సంవత్సరాల తర్వాత చదువు ఆపేసి 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేసారన్నాను గదా! ఈ మధ్య రీసెంట్‌గా ఈ 5 ఇయర్స్‌లో నేను BA పాలిటిక్స్ చేశాను. MA పాలిటిక్స్ చేశానండి. నేనెప్పుడు జీవితంలో మళ్ళీ చదువుతానని అనుకోలేదసల. సడెన్‌గా ఒక సిట్యుయేషన్‌లో నా కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇరిగిన తర్వాత దాని ఎక్స్‌పీరియన్స్ మీకొకసారి చెప్తాను. ఆపరేషన్ లేకుండా కాలుకి యాంకిల్ ఇరిగిపోయింది నాది. 6 మంత్స్ ఇంట్లో ఉండాల్సొచ్చింది నేను. స్టాండ్‌తోనే నేను నడవడం. ఆ టైంలో ఏం చేయాలో తెలియక అప్పుడు నేను ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ ఏఈలోకెళ్ళి. ఆంధ్ర యూనివర్సిటీకెళ్ళి BA 3 ఇయర్స్ చేసేసాను. తర్వాత MA ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పాలిటిక్స్ చేశాను. ఇప్పుడు ఈ 1 ఇయరే నేను ఏం చేయకుండా ఖాళీగా ఉన్నాను గానీ, అంటే ఇవన్నీ మెడిటేషన్‌లో చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ అండి. సార్‌తో కావచ్చు, మరి ప్రతిసారి చనిపోయేటప్పుడు చేసి ఆయనతో పాటు 41 రోజు ఆయనతో ఉండడం జరిగింది. ఇలా ఎంతో జర్నీ ఉంది. అదంతన్ని ఈ జర్నీ నాది ఒక ఎత్తండి. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అసలు ఏం చేయాలనుకుంటున్నాను కూడా ఒక నిర్వాణ మార్గం అనే పుస్తకం చదువుతూ, 'నక్షత్ర మిత్రులు' బుక్ చదువుతూ ఇప్పుడు ఎక్కువగా నాతోని ఆ బుక్ మీద చాలా ఎక్కువగా నేను సాధన చేస్తున్నానండి. నిర్వాణం పొందాలంటే ఏం చేయాలి మనిషి? ఏ స్థితిలో అందుకోవాలి దాని మీద కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. థాంక్ యూ. థాంక్స్ మేము అండి. అసల మీతో బాగున్నాము. సజ్జన సాంగత్యం ఒక్క గంట సరిపోదండి. మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మీతోటి సజ్జన సాంగత్యం చేస్తాము. తప్పకుండా ఇప్పుడు నాకు ఒక భాగ్యం. చెప్పండి. థాంక్స్ ఎ లాట్ అండి. ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్ చేసి సెషన్ కంక్లూడ్ చేద్దామండి. ఆల్రెడీ 10:17 అయిపోయింది. అవునమ్మా. మేడం తప్పకుండా. మీరు గైడ్ చేస్తారా మెడిటేషన్‌కి? నేను గైడ్ చేయడానికి ఇష్టపడనండి. సైలెన్స్‌గా మంచిగా ఒక్క నిమిషమే చెప్తే చెప్తానంతే. ఓకే. సైలెన్స్‌లోని మీ ఇన్నర్ సైలెన్స్‌లోకెళ్ళిపోవడమే. ఓకే. హాయిగా శ్రద్ధ, సబూరి. 1 సెకండ్. కళ్ళు మూసుకోండి. ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము. ఇవన్నీ ఇంకించుకోవాలంటే ఖచ్చితంగా కళ్ళు మూయాలి. మూసి దాన్ని ఆపాదించుకుంటూ హాయిగా సైలెన్స్‌లోకెళ్ళిపోదాం. ప్రయాణం. అంతర్ముఖ ప్రయాణం. యెస్. నేను ఆగిపోయిందా? మొత్తం స్క్రీన్ హాయిగా కూర్చున్నాం. శ్వాసతో అనుసంధానం. శ్వాసానుసంధానం. అబ్జర్వ్ నార్మల్ బ్రెత్. దేహమే దేవాలయం. జీవుడే దేవుడు. ఆత్మే పరబ్రహ్మం. మన శ్వాసే మన గురువు. సమయమే సాధన. సహనమే ప్రగతి. అనుభవమే జ్ఞానము. దానమే ధర్మము. ధర్మమే పుణ్యము.
హాయిగా కూర్చుందాం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని. శ్వాసానుసంధానం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఆఖరి 5 నిమిషాలు, ఓన్లీ 5 minutes. ఈ 5 minutes, ఆఖరి 5 నిమిషాలు హాయిగా శ్వాసతో అనుసంధానం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, కాయపుటూపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు, ఊపిరిలోనే దేవుడున్నాడు. అపారమైన విశ్వశక్తి మన చుట్టూ దాగి ఉంది. కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉన్నాయో 2 కళ్ళు మూస్తేనే కానీ 3వ కళ్ళు తెరుచుకోబడదు. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణ, హాయిగా కూర్చుని శ్వాసతో అనుసంధానం. ధ్యానం జీవన విధానం.
దివ్య జీవన విధానం. ఆఖరి 3 నిమిషాలు, ఓన్లీ 3 మినిట్స్. ఓన్లీ 2 మినిట్స్. ఆఖరి 1 నిమిషం హాయిగా కూర్చుందాం. లోకా సమస్త ఆనందో భవతు. లోకా సమస్త ఆనందో భవతు. లోకా సమస్త ఆనందో భవతు. శాంతి, శాంతి, శాంతి. ఓన్లీ 2 మినిట్స్. హాయిగా కూర్చుందాం. ఆఖరి 1 నిమిషం హాయిగా కూర్చుందాం. థర్టీ సెకండ్స్.
10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మీరు 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. థ్యాంక్ యూ. ఎస్. మీతో సజ్జన సాంగత్యం చాలా అద్భుతంగా సాగింది మేడం. తప్పకుండా ఇంకొకసారి మాకు అవకాశం ఉన్నప్పుడు మీరు మళ్ళీ రావాలి మా కోసం. ఎస్ అండి, తప్పకుండా. మీతో Thank ఇలా you. గడపడం, ఇలా క్లాస్ చెప్పడం కావచ్చు, మీ అవకాశం ఇవ్వడం నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ధ్యానం ఎప్పుడు ఎదుగుతామంటే మనం సజ్జన సాంగత్యం చేయడం ద్వారా. ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదు, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మేము ఎన్నో ఎక్కువ పుస్తకాలు చదవమనేవారు. మరి పిఎస్ఎస్ఎంకి 2 మ్యాగజైన్స్ ఉన్నాయండి, 2 కళ్ళు లాంటివి. స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అనేది ఒకటైతే, ధ్యాన జగత్ అనేది తెలుగు మ్యాగజైన్. ధ్యానాంధ్రప్రదేశ్ అనేవారు అప్పుడు, ఇప్పుడు ధ్యాన జగత్ అని చేశారు. మరి ఇంగ్లీష్ది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, కన్నడ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే నాలెడ్జ్ని ఎప్పుడు కూడా ధ్యానం ఒకటి చేసుకుంటూ కాకుండా చక్కటి యోగుల పుస్తకాలు చదవాలి. ఒక యోగ ఆత్మకథ, బుద్ధ భగవాన్, స్వామి రామ, ఓషో, మిలారప్ప చరిత్ర చదివాను నేను. నాకు నక్షత్ర మిత్రులు, నిర్వాణ మార్గం, వాక్క్షేత్రము, యోగ పరంపర, ఎన్లైట్మెంట్, ఎన్నో పుస్తకాలు చదవడం. అంటే ఎప్పుడు ధ్యానం అంటే ఆధ్యాత్మిక నిజంగా తపన ఉన్నప్పుడు ఆ విధంగా ఏదో అనారోగ్యాలు బాగుంటే చాలండి, కొంచెం ప్రశాంతం ఉంటే చాలంటే, రోజుకు మీ వయసు ఎంత ఉందో 2 నిమిషాలు చేసుకోండి. ఇన్ని అనుభవాలు కూడా అక్కర్లేదు, ప్రశాంతత అయితే వస్తుంది. దానికి మించింది కావాలంటే సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. థ్యాంక్ యూ.